ఉండటానికి ఎంత పెద్ద కొంపన్నా దీపం పెట్టడానికి ఒక్క ఆడదిక్కు కూడా లేకుండా పోయింది. ఏమిటో అమ్మాయ్యా. అయ్యా ఈ అకౌంట్స్ ఒకసారి చెక్ చేస్తారా? అవును, ఈ 5 అన్నదమ్ములు ఎక్కడా? బాబు మీకు దండం పెడతాను. నా కూతురు పెళ్లి కోసం ఈ పొలాన్ని అమ్మాలనుకుంటున్నాను బాబు. ఏ భూమి పైన మా కన్ను పడితే అమ్మినోడు కొన్నోడు ఇద్దరు కనపడకూడదు. ఇది అన్యాయం బాబు. ఇది నా కష్టార్జితం. దీన్ని అక్రమంగా ఆక్రమిస్తానంటే నేను ఊరుకోను. ఊరుకోకి ఏం చేస్తావురా? ఆపండ్రా. చెమటోడ్చి సంపాదించుకున్న నీ భూమి నుంచి నిన్ను ఎవ్వరు వేరు చెయ్యలేర్రా. అందుకే వీణ్ణి మట్టిలోనే కలిపేయండ్రా. అయ్యా ఏటయ్యా ఈ దారుణం. అన్నయ్య నేను బయలుదేరుతున్నా. పనైందా? నేను రావాలా? తొందరపడకు తమ్ముడు, ఇక్కడ పని పూర్తవుతుంది. ఆవేశపడకు, పెట్టేయ్. అమ్మా రావద్దమ్మా. వెళ్ళిపో అమ్మా. రావద్దు, వెళ్ళిపో అమ్మా. ప్రాణభీతి కనపడుతుంది కానీ భీతి కనపడట్లేదేంట అనుకున్నాను. అన్నయ్య ఈడి ప్రాణం సంగతి మీరు చూసుకోండి, దాని సంగతి నేను చూసుకుంటా. ఏమిటబ్బా ఇంత ఆలస్యం? ఎప్పుడూ రావాల్సింది. బండి ఏమన్నా ట్రబుల్ ఇచ్చి ఉంటుందా? ఎవరి గురించి తాతయ్య వెయిటింగ్? నా మనవరాలి కోసం రా. మనవరాల? అవునరా, నన్ను కాదని వెళ్ళిపోయిన నా కొడుకు కూతుర్రా. ఇన్నాళ్లకు నా ముద్దుల మనవరాలు నన్ను వెతుక్కుంటూ వస్తుందిరా. మనవరాలేంటి ఇప్పుడు రావడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. ఇన్నాళ్ళు నా కొడుకు కోళ్ళతోటి పాటు నా మనవరాలు కూడా చనిపోయిందనుకున్నాను. కానీ ఆ పిల్ల ఒక అనాథాశ్రయంలో పెరిగిందట. ఇప్పుడు ఈ తాతయ్య అంటూ ఒకడు బతికున్నాడని బయలుదేరి వస్తా ఉంది. అయ్యగారు కారు వచ్చేస్తుందండి. జీవితం నుంచి సంతోషం అనేది వెళ్ళిపోయి 25 సంవత్సరాలు అవుతుందమ్మా. ఇప్పుడు నీ రాకతో మళ్ళీ తిరిగి వచ్చింది. ఏమిటి అలా చూస్తావు? ఈ 5 నీ బావలమ్మా, నీ మేనత్త కొడుకులు. లోనికి వెళ్ళి విశ్రాంతి తీసుకో. ఆహా, నీకేంటమ్మా పుత్తడి బొమ్మలా ఉన్నావు? కూర్చో. నా కొడుకు జ్ఞాపకానికి నువ్వైతే నా కూతురు జ్ఞాపకానికి ఈ 5 అన్నదమ్ములమ్మా. ఎన్నాళ్ళు మన ఎస్టేట్ వ్యవహారాలు నా ఆలనా పాలనా వీళ్లే చూసుకుంటున్నారమ్మా. ఈ 4 ఒకరికి నిన్నిచ్చి పెళ్లి చేద్దామని నా కోరికమ్మా. అఫ్ కోర్స్ నీకు ఇష్టమైతేనే. అయిన వాళ్ళు ఉండి కూడా ఇన్నాళ్ళు అనాథగా బతికాను. కానీ ఇప్పుడు మీరు ఉన్నారు. మీకు ఏది మంచిదనిపిస్తే అది చేయండి తాతయ్య. విన్నారుగా? విన్నాం.
ఏంటండి బాబు ఇవాళ మరీ ఎక్కువ తాగేస్తున్నారు? ఎంతదైనా కిక్కెక్కడం లేదురా. సరుకు కిక్కిచ్చేదే కదండి. ఇన్నాళ్ళు అదే అనుకున్నాను రా. కిక్కిచ్చే సరుకు దీంట్లో లేదు, నా మరదలు స్వప్నలో ఉంది. మందు మొత్తుకుంటే అన్నదమ్ములకి మరదల మొత్తం ఎక్కువైనట్టు. ఏంట్రా గుణుగుతున్నావు? ఎక్కడేమో మీ మరదలు మందుతో పోలుతున్నారు, అక్కడ వాళ్ళేమో పూలతోనూ పళ్ళతోనూ పోలుతున్నారు. ఎవడ్రా నా మరదల గురించి మాట్లాడేది? మొగుణ్ణి, నేనే మొగుణ్ణి. పెగ్గకి 10 సార్లు అంటున్నారండి నేనే మొగుణ్ణి అని. ఫూలిష్ ఫెలో, 10 సార్లు కాదురా, ఎన్నిసార్లన్నా తనివి తీరదు. కోహినూర్ లాంటి మరదలు నాదే, కోట్లాసి సీతారాం దే. ఎరా నువ్వు చెప్పరా, మా అన్నదమ్ముల్లో స్వప్న ఎవరికి సూట్ అవుద్ది? నీకు సూట్ అవుతావు, ఇంకా సూపర్గా ఉండే మీ మరదలేం సూట్ అవుద్ది. ఏంట్రా అన్నావు? అదేనండి, సూట్ వేసినా బూట్ వేసినా మీ మరదలకి మీరే సూట్ అవుతారండి. భలే చెప్పావరా. స్వప్న ఏం మరదలరా? మరదలని మీరే కాదండి, ఈ ఇంట్లో చాలా మంది తపస్సు చేస్తున్నారు. ఈ మరదలు ఎవరికి వరం ఇస్తుందో ఏంటో. ఇంకెవరికిరా? హైట్ అయినా వెయిట్ అయినా మనమే కదరా మ్యాచింగ్. నా మరదలికి నేనే మ్యాచింగ్. వాళ్ళు కూడా మ్యాచింగే కదండి. కత్తి దిగిపోద్ది. ఎవరికండి? ఎవ్వడికైనా దిల్ దే దియారే. నమస్కారం మహాప్రభో. ఏంటి లాయర్, చాలా కాలానికి రా. అయ్యా, కొంపలు అంటుకోబోతున్నాయండి. ఎవరి కొంపకు ఎవరిని పెడుతున్నారు? మీ కొంపకు మీరే నిప్పెట్టుకుంటున్నారు. ఏం మాట్లాడుతున్నావు? మీరు చేసే మర్డర్లకు హద్దుపొద్దు ఉండట్లేదు. అయితే ఏంటి? మొన్న మధ్య స్లమ్ ఏరియాను ఖాళీ చేయించే విషయంలో ఆ బస్తీ లీడర్ని లేపేశారు కదా. ఆ తరువాత నలుగురిని లేపేశాను. ఇప్పుడు ఆ గొడవ ఎందుకు? ఎందుక? మీరు ఆయన చీకట్లో వేసేసి చీకట్లో కలిపేశాను అనుకుంటారు కదా. ఇప్పుడు అది వెలుగులోకి వచ్చింది. మీ మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది. ఇవాళ రేపో మిమ్మల్ని అరెస్ట్ కూడా చేయొచ్చు. నా మాట విని కొన్నాళ్ల పాటు ఎక్కడికైనా వెళ్ళిపోండి. తప్పదంటావా లాయర్? తప్పదు సార్, బయలుదేరాల్సిందే. ఏంటి చిన్న బావా, కష్టపడి కండలు పెంచేస్తున్నావు? ఎవరి మీద యుద్ధానికేంటి? నువ్వుండగా ఇంకొక తెందుకే. అమ్మాయి అరుపులా ఉంది. పద పద. ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఏమైంది చెప్పమ్మా, ఏమైంది? అయ్యగారు, పోస్ట్ మార్టం రిపోర్ట్లో హత్య అని తేలింది, కానీ హంతకులు ఎవరనేది మిస్టరీగానే ఉండిపోయింది. ఎస్పీ గారు, నా మనవడిని దారుణంగా హత్య చేశారు. హంతకుడిని పట్టుకొని కఠినంగా శిక్షించాలండి. మీ మనవడికి ఎవరైనా శత్రువులు ఉన్నారా? వీళ్ళకి శత్రువులు ఎవరుంటారండి? వీళ్ళు అందరిలాంటి వాళ్ళు కారండి. నా మనవాళ్ళని చెప్పడం కాదు, కానీ ఇటువంటి మంచి వాళ్ళు సంఘంలో కనిపించడమే కష్టం అండి. హంతకులెవరూ చట్టం నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు. వాళ్ళని పట్టుకుని కఠినంగా శిక్షిస్తాం. ఈ హత్య వెనుకున్న మిస్టరీని ఛేదించడానికి ప్రభుత్వం ఒక స్పెషల్ ఆఫీసర్ని నియమించింది. చాణిక్య, మొద్దునిద్రేమిట్రా? లే, ఒక్క 5 minutes అమ్మా. చస్తున్నా వీడితో. ఇంకా పడుకునే ఉన్నావా? జీవితంలో ప్రతి వాడికి 50% ఎత్తట్లోనే పోతాట. నీకైతే 80%. ఇంకేం సాధిస్తావు? పరిగెత్తే టైంని పట్టుకునే లాభాలు నాకు తెలుసులానే. నువ్వు ముందు కాఫీ తాగు. నీకు నేను కాదురా, నానే కరెక్ట్. వస్తాడు.
అన్నయ్య, ఒరే అన్నయ్య, ఏంట్రా దున్నపోతు నిద్ర? బా అస్సలు లేవడు. త్వరగా లే. ఒరే దరిద్రుడా, నిద్రపోతా, త్వరగా లే. ఏరా, ఏ రోజైనా వేడివేడిగా తిన్నావా? ఏంటి తిట్లా? కాదు, అట్లు. నా కోసం ఒకసారి ఏజ్ కదమ్మా. వేసిన దోశలు మళ్ళీ వేస్తే మాడిపోతాయి మరిది గారు. చూస్తూ ఉండదునా, మాడిన దోశ లాంటి మన రేంజ్ మసాలా దోశ రేంజ్కి ఎలా తీసుకొస్తాను. పగటికల్లాపి ముందు రెడీ అవరా. శ్యామల, ఆఫీస్కి వెళ్తున్నాను. బాయ్ నాన్న. అనే థ్యాంక్స్. అరే రేయ్ నానా. ఏంట్రా? పెన్ను మర్చిపోయారు నాన్న. రోజు ఏదో ఒక వస్తువు దాచేయటం, అక్కడ నేనేదో మర్చిపోయినట్టు పరిగెత్తుకొచ్చి ఇవ్వటం నీకు బాగా అలవాటు అయిపోయిందిరా. ఇదంతా పాకెట్ మనీ కోసమే కదా. ఇదిగో 50. ఏంట్రా? అదే ఏది? ఇంటర్వ్యూ ఉంది. ఎక్కడా? రోడ్ నెంబర్ 10. అక్కడికి బస్ టికెట్ 5 రూపాయలే, రాను పోను 10 రూపాయలు, మిగతావి నీ ఖర్చులకి. ఏంట్రా మొహంలా పెట్టావు? డబ్బు చాలేదా? పాకెట్ మనీ మీద ఉన్న శ్రద్ధ పర్సనల్ లైఫ్ మీద పెట్టరా, బాగుపడతావు. వెదవన్నారు వెదవ. ఎరా ఇంటర్వ్యూకి వెళ్తున్నావా? అవునన్నయ్య. ఇదిగో 50 ఉంచు. 50 రూపాయలకి ఎంత సెంటిమెంట్ అవసరమా? ఇంటర్వ్యూ యాత్ర. మీ అన్నయ్య ఇచ్చిన 50 రూపీస్తో నీ ఇంటర్వ్యూ అయినట్టే. ఈ 50 కూడా ఉంచు. వద్దుగా, ఒక కుటుంబంలో ఒకే తల్లి ఉంటుంది, కానీ నాకు 2 తల్లులు ఉన్నారు. కొంచెం ఎక్కువ అనిపించట్లా? నీకు కూడా అనిపించిందా? బిందెడు బద్దకున్న నా మర్దిని చేసుకునే అమాయకురాలు ఎక్కడుందో. Santa Sota Sati Sita Sayo, hello baby come here ayo, you are looking so sweetie, hey baby. Santa Sota Sati Sita Sayo, hello baby come here ayo, you are looking so sweetie, hey baby. నా చెలియ నవ్విందంటే గలగల గల గోదారి, కన్నెత్తి చూసిందంటే సిరివరముల కురవాలే. వెన్నెలంటి తన చల్లని స్నేహం నాతో ఉంటే, ఈ ప్రేమ నదిలో నేనిండా మునిగి పోతూ ఉంటే, నా చెలియ నవ్విందంటే గలగల గల గోదారి, కన్నెత్తి చూసిందంటే సిరివరముల కురవాలే. పరిచయమంటూ కలవాలి, పరవశమంటూ కలగాలి, నిన్ను చూడగానే నన్ను మరిచేపోవాలి. ప్రేమ భాషనే చదవాలి, ప్రేమలోనే కొనసాగాలి, 2 అక్షరాల ఆభావం తెలియాలి. నువ్వు పలికే ప్రతి మాట ఎదకేదో కొత్తగా తాకాలి, ఎంతెంతో హాయిగా. నువ్వు చూసే ప్రతి చూపు మదినేదో మత్తులో ముంచాలి, నన్నెంతో మాయగా. నా చెలియ నవ్విందంటే గలగల గల గోదారి, కన్నెత్తి చూసిందంటే సిరివరముల కురవాలే. పరిగెట్టే ప్రపంచాన్ని ఎలా పట్టుకోవాలో నాకు తెలుసు, కానీ నువ్వు పని చూసుకో బ్రదరు. ఆఫీసు టైం అవుతుంది. ఓన్లీ 10 minutes డాడీ, ప్లీజ్. తొందరగా ప్లీజ్ మమ్మీ. అబ్బా
అన్నయ్య ప్లీజ్ రా నన్ను పడుకోని. మమ్మీ ప్లీజ్ మమ్మీ 10 minutes. లేస్తున్నాను డాడీ 5 minutes ప్లీజ్ మమ్మీ. అన్నయ్య ప్లీజ్ రా పడుకోని. పొద్దున్నే సుబ్బలక్ష్మి గారి సుప్రభాతం కన్నా దీని సెంటిమెంట్ సుప్రభాతం ఎక్కువైపోయింది. ఏయ్ ఏ మొద్దు ఏ లేవే. మమ్మీ డాడీ అనేవాళ్ళేరే? నువ్వు లేవగానే వెళ్ళిపోయారు. మళ్ళీ రేపు పొద్దున వస్తారంట. ఏంటి డ్రీమ్సా? అంత ఫ్యామిలీ పిచ్చున్నప్పుడు పెళ్లి చేసుకుని 10 మంది పిల్లల్ని కనొచ్చు కదా. నాకున్నది పిల్లల పిచ్చి కాదు, పేరెంట్స్ పిచ్చి. అంత సరదాగా ఉంటే నువ్వే కను. హాయ్ ఫ్రెండ్. ఈ రోజంతా నా గ్లామర్లో గ్లో తగ్గకుండా, నా ఎనర్జీలో ఛార్జింగ్ డౌన్ అవ్వకుండా నువ్వే కాపాడాలి. ఓకే? ఏ సింధు, 8th wonder, daytime stars in the sky. What? Daytime stars ఏంటే? ఎక్కడ? అక్కడ. పట్టపగలు చుక్కలేంటే ఎర్రి మోహన్ దానా. నీ బ్రెయిన్ సరి చేస్తుండు, చిటికలో వచ్చేస్తా. యూ ఛా. ఓకే బై. ఏ ఇక్కడ ఈటింగ్, అక్కడ ఫ్రెండ్ వెయిటింగ్. నైట్ చాటింగ్, బయట మీటింగ్. బీ కేర్ఫుల్. తేడా వస్తే చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా డార్లింగ్. అటు నుంచి అంటే ఆఫీస్కి వచ్చేస్తాను, సరేనా? బాయ్. ఓకే. ఏట్రా బాబు అలా భయపెట్టేశావు? ఇంట్లో రాయండి ఆ అమ్మాయిని చూసి అలా భయపడతారేంటండి? నా భయం వెనక భయంకరమైన ఫ్లాష్ బ్యాక్ ఉందిరా బాబు. కొంపదీసి అమ్మాయి ఫ్యాక్షనిస్టా? కాదే. టెర్రరిస్టా? కాదు. పోనీ సాడిస్టా? కాదు. కంట్రీ గాళ్ళకి ఎగనెస్ట్. ఇదేం ట్విస్ట్? నీకు ఫ్లాష్ బ్యాక్ చూడటం వచ్చా? ఓ వచ్చు, చాలా సినిమాల్లో చూసాను. అయితే రొమాన్స్ తో మొదలెట్టి వైలెన్స్ తో ముగిస్తా. ఇక్కడ కట్ చేసి చేపల మీద ఓపెన్ చేస్తే హాయ్ బ్యూటీ. హాయ్ అంకుల్. ఏంటి అంకుల్ అలా చూస్తున్నారు? నువ్వు ఒకేలా ఉంటాను. ఏంటి నమ్మడం లేదా? నీ అందం గురించి నీకు తెలియదు, అలాగే నీ మీద నాకున్న ఇష్టం గురించి కూడా. మీరేదో చెప్పాలని ట్రై చేస్తున్నట్టున్నారు. లాగ్ లేకుండా లాగ్ పెట్టి కొట్టినట్టు ఒక్క ముక్కలో చెప్పండి. ఐ లైక్ ఇట్ బట్ ఆల్సో ఐ లవ్ యూ. లవ్వా? మీకు నాకు లవ్ ఏంటి అంకుల్? ప్రేమకు వయసుతో సంబంధం లేదు, ఎవరెవరైనా ప్రేమించుకోవచ్చు. పెళ్ళై పెళ్ళా ఉన్న మీరు నాకు ఐ లవ్ యూ చెప్పడం కరెక్ట్ కాదేమో. మన ప్రేమకు నా పెళ్ళమే అడ్డనుకుంటే ఆ పెళ్ళమే అక్కర్లేదు. పాపం కదా అంకుల్. 16 ఏళ్ళ పాప దొరుకుతుంటే పాపాల గురించి పట్టించుకోవసరం లేదు. నువ్వు చాక్లెట్ ఇచ్చేతాను. ఇక్కడ అసలు బాగుదు గాని అక్కడ పెట్టిద్దురు గాని. ఎక్కడికి? కళ్ళు మూసుకోండి, నేను తీసుకెళ్తాగా. ఓకే. ఓపెన్ యువర్ ఐస్. ఏంటమ్మా? ఆంటీ, మీ ఆయన నన్ను లవ్ చేస్తున్నాడంట. నేను ఊ అంటే కేకలెట్టించేస్తాడంట. ఆంటీ ఆంటీ మళ్ళీ గ్యాప్ ఇస్తే మతి పోయే మాట చెప్తాను. చెప్పమ్మా. మీరు బోర్ కొట్టేశారంట. పాపం కదా అంకుల్ అంటే గుడికెళ్ళి కొబ్బరికాయ కొట్టేస్తే పాపాలు శాపాలు మటుమాయవట. ఏంటి దేవుని ఇలా కూడా ఉపయోగించుకుంటున్నావారా? నీకు 3 రోజుల దాకా ఎలా ఉంది? అయినా పెళ్ళాం బోర్ కొట్టడం ఏంట్రా? ఆంటీ మొగుడు అనే సెంటిమెంట్ తో కోటింగ్ ఇచ్చి వదిలేసింది. ఇంకొకసారి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పనుందని పైకి తీసుకెళ్ళి కిందకి తోసేస్తా. అంటే ఆవిడ గారు అందం మీకు శాపంగా మారిందన్నమాట. అవునరా బాబు, అది ఆడపిల్ల కాదు, ఆడపులి. హాయ్ హాయ్.
బాయ్ ఫ్రెండ్ వెతుక్కుంటున్నానే. అదేంటి, ఆల్రెడీ నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడుగా. బాయ్ ఫ్రెండ్ లవర్ కాలేడు కదా, లవర్ హస్బెండ్ కాలేడు కదా. ఏంటో. హాయ్ హాయ్. ఏంటి నువ్వు లేట్గా వచ్చిన ఎండి నిన్నేమండు, మమ్మల్ని మాత్రం బర్గర్ తిన్నట్టు తినేస్తాడు. లేట్గా వచ్చినా వర్క్ లేట్ కాకుండా చేసేస్తానుగా, అందుకే. అవును, నిన్న పార్టీకి ఎందుకు రాలేదు? ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళాను. నీ లైఫ్ స్టైల్ ఏంటో నాకు అర్థం కావట్లేదే. ఈ వయసులో అందరూ డిస్కోలు, క్లబ్లు, పబ్లు అంటూ ఎంజాయ్ చేస్తుంటే నువ్వు మాత్రం ఓల్డ్ ఏజ్ హోమ్ లో పళ్ళు, పలహారాలు, సంచలు, పంచలు అంటూ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఎంజాయ్ చేస్తున్నావు. అందులో ఉండే హ్యాపీనెస్ పార్టీలకి, పబ్లకి తిరిగితే రాదే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి గుడ్ మార్నింగ్? ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఏదో ఫార్మాలిటీ కోసం. వాట్ ఫార్మాలిటీస్? నాస్టీ ఫార్మాలిటీస్. పంజుడు ఎవడు అందరూ టైం ఇచ్చిన. టైం వేస్ట్ అంటూ వీడే టైం వేస్ట్ చేస్తున్నాడు. హలో, ఎవరు? దిస్ ఇస్ రాజేష్. నేను మిమ్మల్ని రోజు చూస్తుంటాను. మీరు స్కూటీ మీద వెళ్తుంటే చాలా బాగుంటారు. ఏ, నేను స్కూటీ మీదే కాదు, టేబుల్ మీద, స్టూల్ మీద కూడా బాగుంటాను. ఎవరే? ఎవడో ఐ లవ్ యూ చెప్పడానికి ప్లాన్ చేస్తున్నాడే. ఇంతకీ ఫోన్ ఎందుకు చేసినట్టు? నా మనసులో మాట చెప్దామని. మనసులో మాటలు ఫోన్లో చెప్పకూడదండి. మరి ఎక్కడ చెప్పాలండి? మీరేదో స్వీట్ న్యూస్ చెప్పాలనుకుంటున్నట్టున్నారు. అవునండి. చెప్పే ముందు ఏదైనా స్వీట్ తీసుకుంటే బాగుంటుందేమో. బాగుంటుందండి. అయితే ఏదైనా రెస్టారెంట్ లో? షూర్. మరి పార్టీకి మా ఫ్రెండ్స్ ని కూడా ఇన్వైట్ చేయమంటారా? ఓ, ఆల్వేస్ వెల్కమ్. థ్యాంక్ యూ. అడ్రస్ మెసేజ్ చేస్తాను. ఓకే బాయ్. ఓకే బాయ్. ఈవినింగ్ పార్టీ రెడీ. ఏంటి పార్టీనా? నీలాంటి అందమైన ఫ్రెండ్ ఉండాలి కానీ నెలకి 4 పార్టీలు కొట్టేయచ్చు. ఎవడో కొత్త బక్రాగాడు దొరికినట్టున్నాడు. ఏ, బక్రాని ఫిక్స్ అవ్వకండి. నచ్చితే వాడే నా బాయ్ ఫ్రెండ్, ఆ తర్వాత హస్బెండ్ కూడా. అతనికి నేను ఎలాగో నచ్చేసాను కాబట్టి నాకు కూడా అతను నచ్చేస్తే మ్యారేజ్ ఫిక్స్ అయిపోయినట్టే. జస్ట్ అతనికి 4 అన్నయ్యలు, 4 తమ్ముళ్ళు, 4 అక్కలు, 4 చెల్లెళ్ళు ఉంటే ఎంత బాగుంటుంది కదా. 4 నాన్నలు కూడా ఉంటే అప్పుడు నువ్వు చేసుకుందు కానీ. ఇప్పుడు వచ్చేవాడు నీకు నచ్చేస్తే నవ్వుతూ తాళి కట్టించేసుకుంటా. అతను ఎలా ఉంటాడో చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అతనేనేమో బాగున్నాడే. హాయ్. ఇతనే అనుకుంటా. నీకెలా తెలుసు? ఫోన్లో వాయిస్ కి, బాడీ లాంగ్వేజ్ కి దగ్గర సంబంధాలున్నాయి. హాయ్. రాజేష్. యా, ఇక్కడ కూర్చోవచ్చా? కంఫర్ట్ గా ఉంటే కాల్ చచ్చి పడుకోవచ్చు కూడా. దిస్ ఇస్ సింధు, మై రూమ్మేట్ అండ్ మై బెస్ట్ ఫ్రెండ్. షీ ఇస్ సంజన. హలో. హాయ్. ఆర్డర్ ఇస్తే మీ పని మీరు చూసుకోవచ్చు, మా పని మేము చూసుకుంటాం. యా షూర్. ఏ వెయిటర్, ఆర్డర్ తీసుకో. 1 సెకండ్. ఇవన్నీ తీసుకురా. మీ ఫ్రెండ్స్ చాలా ఫాస్ట్ అనుకుంటాను. మీరు కొంచెం స్లో అనుకుంటాను. కొంచెం తని మాట్లాడిస్తావా? సారీ. చెప్పండి. అది హలో బాస్, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో, ఏం చెప్పాలనుకుంటున్నారో మాకు తెలుసు, కానీ ఆ సొను కూడా ఆపి మ్యాటర్ ఏంటో స్టార్ట్ చేయండి. ఐ లవ్ యూ. మీరు ఒప్పుకుంటే ఐ వాంట్ మ్యారీ యూ. మీ ఏజ్? 26. నాకు 22. హైట్? 5.8. నాది 5.6. వెయిట్? 65. నాది 50. నాకు ఎఫర్ట్స్ ఏం లేవు. మరి మీకు? అది చిన్నవేవో ఉంటాయిలేండి. ఇదిగో ఈ కోతి బ్యాచే నాకున్న ఫ్యామిలీ. మరి మీ ఫ్యామిలీ? ఫ్యామిలీయా? నా ఫ్యామిలీ గురించి మీకు ఏ టెన్షన్ అవసరం లేదు. మీకు అత్తగారి పెత్తనం, మామగారి బాధ కూడా లేదు. రేపు మన పెళ్లికి తప్ప పొరపాటును కూడా మన లైఫ్లోకి ఎవరు ఎంటర్ అవ్వరు. అయిపోయాడు. దీని సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టేశాడు. రేయ్ లేరా. ఏమైందండి? బీపీలో రేటింగ్ రేస్ అయింది. ఏంటి ఫ్యామిలీ మెంబర్స్ ని వదిలేస్తావా? మన ప్రైవసీ కోసం. ఏంట్రా ప్రైవసీ? పెళ్ళా కోసం పేరెంట్స్ ని వదిలేస్తావా? 9 నెలలు నిన్ను మోసిన తల్లి, పెంచి పెద్ద చేసిన తండ్రి నీకు బరువైపోయారా? నాకెవరూ లేరు, కానీ నీకు అందరూ ఉండి కూడా లేనట్టే అని చెప్తున్నావే. నీకు నాకు తేడా ఏముందిరా? అది కాదండి. ఏది కాదు? నీకు మదర్ ఉంది, ఫాదర్ ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ ఎవరు వద్దనుకుంటున్నావే. అప్పుడు నువ్వు మాత్రం నాకెందుకురా? గెట్ లాస్ట్. ఏంటే నువ్వు? ఏ ఆడపిల్లైనా అత్తమామలు, తోడికోడలు లేని ఇంట్లో తన మొగుడు పిల్లలతో చాలా హ్యాపీగా ఉండాలనుకుంటుంది. నువ్వేంటి రివర్స్ లో వెళ్తావు? నువ్వు కాపురం చేసేది నీ మొగుడుతోనా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోనా? వాళ్ళందరూ ఉన్నవాడిని నేను పెళ్లి చేసుకుంటాను.
ఫ్యామిలీ అంటే పడి చచ్చేవాడు, హ్యూమన్ రిలేషన్కి వాల్యూ ఇచ్చేవాడు. నా కోసం ఎక్కడో ఒకడు ఉండే ఉంటాడు. వాడే నా ప్రేమికుడు. ఒక మారుగా నేను చూడాలి, ఒకసారిగా ఎద పాడాలి, నా మనసు నన్ను వదిలి నిన్నే చేరాలి. చిరు పెదవితో నేను పిలవాలి, నీ చిరునామే అడగాలి, నా ప్రాణమంతా నీదే అయిపోవాలి. నువ్వు నిలిచే ప్రతి చోట నీ జతకై నన్నే వెతకాలి, ఒంటరిగా ఉండకనే. నువ్వు నడిచే ప్రతి దారి నా దారిని కలుపుకుపోవాలి, నీ వెంటే నేను అని. నా శ్వాసలోన పొంగింది గలగల గల గోదారి, కన్నెత్తి నిన్ను పిలిచింది నా మనసును సెలయేరే. నా శ్వాసలోన పొంగింది గలగల గల గోదారి, కన్నెత్తి నిన్ను పిలిచింది నా మనసును సెలయేరే. రేయ్ ఇదిగో 500. రోజు 50 100 ఇచ్చే నువ్వు 500 ఇస్తుంటే అస్సలు నమ్మలేకపోతున్నాను నాన్న. అస్సలు నమ్మద్దు. ఎయిర్టెల్ వాడు 500 రూపాయలకే 500 మాట్లాడుకోవచ్చని స్పెషల్ ఆఫర్ ఇచ్చాడు. ఈ 500 నా ఫోన్ రీఛార్జ్ చేయడానికి, నీ జల్సాలకు కాదు. రీఛార్జ్కే? హాయ్ మదన్, నాకు నైట్ అంతా నిద్ర పట్టలేదు తెలుసా. నువ్వు పంపిన మెసేజ్ నన్ను బాగా డిస్టర్బ్ చేసింది. కస్టమర్ వచ్చారు, నేను మళ్ళీ కాల్ చేస్తాను డార్లింగ్. హాయ్ వేణు. ఏంటమ్మా నో కాలింగ్ నో చాటింగ్? ఏం చేస్తాను, నిన్నే తలుచుకుంటూ నీ కాల్ కోసం వెయిటింగ్ చేస్తూ ఉన్నాను. అవును తిన్నావా? హలో వేణు 1 minute. చెప్పండి. మీరు ముందు ఫోన్ మాట్లాడి ఆపండి. 1 minute లైన్లో ఉండు వేణు. వావ్ వాట్ ఎ మెసేజ్. పిల్ల 3 మెసేజ్లు 6 కాల్స్తో అల్లాడించేస్తుంది. చెప్పండి. రీఛార్జ్ చేయాలి. ఎంత? 500. అదేదో 5000 అన్నట్టు చెప్తారేంటి? నెంబర్ చెప్పండి. 99 చెప్పు వేణు. 1208 1362. హే నాతి. ఏంటి 8 కా? తప్పకుండా. సరే అయిందా? ఓకే వేణు, ఈవినింగ్ కలుస్తాను. బాయ్. ఏంటండి రోజుకు వేలకు వేలు రీఛార్జులు చేస్తాం. ఆఫ్టర్ ఆల్ 500 కోసం కంగారు పడిపోతారేంటి? మీ రీఛార్జ్ అయ్యింది, డబ్బులు ఇవ్వండి. ఇక మీరు వెళ్ళొచ్చు. హాయ్ బంగారం. ఇది మామూలు కంచు కాదు. బాగా గుర్తొస్తున్నావురా. మనం మాట్లాడుకుని 2 రోజులైంది కదా. మళ్ళీ వీడికి కాల్ చేశానా? షిట్. అలా లాక్కెళ్తే డబ్బులు ఎవడెత్తాడా? ఖాతాలో రాసుకోవా, ఉద్యోగం వచ్చిన తర్వాత ఇస్తాం. ఏంట్రా కొత్తగా డబ్బులు అడుగుతున్నాడు అంటాడు. ఈ కొట్టుడు కూడా లోకువైపోయావరా. అంతేరా బాబు, 25 ఏళ్ళు దాటితే మొగుడు లేని ఆడదానికి ఉద్యోగం లేని మగాడికి వాల్యూ ఉండదు. మరే నా ఫేవరెట్ ఇవ్వరా. ఎరసానిక ఇంటర్వ్యూ ఏమైంది? ఇంటికాడ ఉండమందా? ఆడి ఫేస్ చూస్తే తెలియట్లా. రే కట్నం ఇస్తేనే కన్నిపిల్ల కళ్యాణం, లంచం ఇస్తేనే నిరుద్యోగ ఉద్యోగం. కాబట్టి మనందరం ఇలా టైం వేస్ట్ చేయకుండా అడ్డదారులు వెళ్ళిపోతే ఉద్యోగాలు వచ్చేస్తాయి. కరెక్ట్రా. మా నాన్నకి నీకు తెలియదురా బాబు. లంచం గెంచం అంటే నా మంచం కొంచెం బయటపడేస్తాడు. ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలరా. నాకు ఉద్యోగం వచ్చిందని తెలిసి మా ఇంట్లో వాళ్ళకల్లా ఆనందం చూడాలి. అదేంట్రా బాబు, ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా మీ ఇంట్లో వాళ్ళని పట్టుకుని ఎలాడతావా? ఏ తప్ప? నేను అలా కాదురా బాబు. నాకు జాబ్ రాగానే ఇంట్లో వాళ్ళు గుడ్ బై చెప్పేసి ఓ ఫ్లాట్ తీసుకుని ఫ్రెండ్స్తో ముందే ఎత్తు, గర్ల్ ఫ్రెండ్స్తో చిందే ఎత్తు, హ్యాపీగా గడిపేస్తా. అదేంట్రా బాబు, రచ్చబండ మీద రజనీకాంత్లో అలర్చావు. అసలు బుద్ధుందిరా మీకు? ఇన్నాళ్ళు మనల్ని పోషించిన వాళ్ళని ఉద్యోగం వచ్చిన తర్వాత మనం పోషించాలి. మన మొదటి సంపాదనతోనే అమ్మ నాన్నకు బట్టలు, అన్న వదిలికి గిఫ్ట్లు, చెల్లికి గాజులు, చంటిబాబుకి చాక్లెట్లు. బా
తలుచుకుంటేనే ఎంత హ్యాపీగా ఉందిరా. కష్టమైన నష్టమైన ఆనందమైన అభినందనలైనా మనం పొందే ప్రతి ఫీలింగ్ని మన ఫ్యామిలీ మెంబర్స్తో పంచుకుంటే ఆ సంతోషమే వేర్రా. రేపు పెళ్ళి అయిన తర్వాత మీ ఆవిడ నీ సెంటిమెంట్ కంపు కొడుతుందని ఉమ్మడి కుటుంబానికి గుమ్మడికాయ కొట్టి వేరే కాపురం పెట్టించిందనుకో, అప్పుడు ఏం చేస్తావు? పెళ్ళంటూ చేసుకుంటే నా ఫీలింగ్ షేర్ చేసుకునే అమ్మాయినే చేసుకుంటాను రా. హలో మాస్టరు, అమ్మాయిలు ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా ఇంటర్నెట్తో కాపురాలు చేసే రోజులు ఇవి. పాత సినిమాలో హీరోయిన్ లాంటి అమ్మాయిలు ఇప్పుడు దొరకరమ్మా. ఈ లెక్కనిడికి అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముళ్ళు లాంటి పిలుపులు తప్ప ఏమే వసే ఇలాంటి పిలుపులు పిలిపించుకుని యోగం లేదనిపిస్తుందిరా. ఏడ్సేవులే, నన్ను ప్రేమించేది ఫ్యామిలీ రిలేషన్స్ అంటే పడి చచ్చేది నా కోసం ఇక్కడ ఉండే ఉంటదిలే. ఎస్ ఉంది, ఇక్కడే ఉంది. నా ఫ్రెండ్ కి తగ్గ మొగుడు దొరికెవరా మగాడా? అన్నా చెప్పనా? ఎరా రీఛార్జ్ చేసావా? అదేంటి ఇందాకే రీఛార్జ్ చేయించానే. ఎక్కడ నా ఫోన్లో డబ్బులు పడలేదు. ఇందాకేసిన రీఛార్జ్ అమౌంట్ పడలేదు. పడలేదా? పడకపోవడం ఏంటండి? సంతోష్ సెల్లో మాట్లాడడం చంపేస్తాను. రీఛార్జ్ అయ్యిందా లేదా? అయ్యిందండి. అమౌంట్ పడి ఎక్కడ? లాంగ్వేజ్ ఏంటండి? లాంగ్వేజ్ లాంగ్వేజ్ కూడా వేయగలరు. చెక్ చేయి, ముందు చెక్ చేయి. నెంబర్ చెప్పండి. 9912081362. 1362నా? అవును. హారర్ సినిమా చూసినట్టు ఎక్స్ప్రెషన్స్ ఏంటి బాబు? టెన్షన్ గా ఉంది. రీఛార్జ్ అయిందా లేదా? ఆ నెంబర్ లో పడలేదండి. పడలేదా? 1362 బదులు 1368 కొట్టానండి. పొరపాటు జరిగింది. జరిగిందా? జరుగుద్ది. ఎందుకు జరగదు? నువ్వే పెద్దాడా కదా. అక్కడికి నేను చెప్తానే ఉన్నాను. ఇటు తిరిగి హాయ్ అంటావు, అటు తిరిగి హలో అంటావు. వావ్ వాట్ ఏ మెసేజ్ అని మెల్కిలు తిరిగిపోతావు. అసలు నువ్వు ఆడతావేనా? ఇవన్నీ నాకెందుకని నా డబ్బులు నాకు ఇచ్చే. నా దగ్గర అంత లేవండి. అవునా? అయితే వాళ్ళని అడుగు. ఎవరినండి? అదే నువ్వు ఫోన్ చేసి సొల్లేస్తావే వాళ్ళని. వాళ్ళెందుకు ఇస్తారండి? ఏ ఎవరా? వాళ్ళు అడిగితే మాత్రం నువ్వు ఏదైనా ఇచ్చేస్తావే. ఎవడికి పడితే అడిగి ఫోన్ చేయడం కాదే, కస్టమర్ ఫోన్లో డబ్బులు పడ్డాయో చూసుకోవాలి. ఓయ్ ఎందుకు ఏడుపు? ఆడదానివి కాబట్టి బోర్ని ఏడ్చేస్తున్నావే. నేనేం చేయాలి? మా నాన్న 10 రూపాయలు ఖర్చు పెట్టడానికి 10 సార్లు ఆలోచిస్తాడు. అలాంటిది 500 పోయాయని తెలిస్తే. నా దగ్గర ఒక ఐడియా ఉందండి. ఏంటి? నేను రీఛార్జ్ చేసిన నెంబర్ చెప్తాను. ఆ నెంబర్కి కాల్ చేసి మనీ తీసుకోండి. బుర్రగట్టిదే, అందుకే ఇంతమందిని మెయింటైన్ చేస్తున్నాం. నెంబర్ చెప్పు. 9912001368. చూడు, ఫ్రెండ్లీగా మాట చెప్తాను. అమ్మాయి అబ్బాయికి రింగ్ ఇచ్చినా, అబ్బాయి అమ్మాయికి రింగ్ ఇచ్చినా అమ్మాయికే. సారీ అండి, ఏదో టైం పాస్ కి ప్రపంచంలో చాలా పనులున్నాయి. చేతిలో సెల్ ఉంది కదా అని సొల్లు కొట్టడం, ముక్కు మొహం తెలియనడితో చాటింగ్ చేయడం, అక్కడి నుంచి సినిమాలు, షికార్లు, పార్కులు, పబ్లు, బీచ్లు, రూమ్లు. ఇవన్నీ అయిన తర్వాత ఆడికి నువ్వు బోరు కొట్టినా, నీ కాడు బోరు కొట్టినా మిగిలేది యాసిడ్లు, సూసైడ్లు. సో ఇప్పటి నుంచే సొల్లు వాగుడు మానేసి రీఛార్జీలు సరిగ్గా చెయ్యి. పని చూసుకో. హలో. ఏయ్, నీకో మంచి మొగుణ్ణి ఇప్పుడే చూసానే. వాట్? ఎస్, నువ్వు కోరుకున్నట్టే అతనికి ఫ్యామిలీ అన్నా హ్యూమన్ రిలేషన్స్ అన్నా పిచ్చి. అయితే నువ్వు ఫిక్స్ అయిపో, అతనే నా వాడు. అవును, అతనికి గర్ల్ ఫ్రెండ్ ఉందంటావా? ఇందాక నేను చూసిన సిచ్యువేషన్ ని బట్టి చూస్తే లేదని అనిపిస్తోంది. ఇప్పటి నుంచి ఉంటుందిలే. నీకు నచ్చాలి కదా. నచ్చినా నచ్చకపోయినా వాడే నా బాయ్ ఫ్రెండ్, హస్బెండ్. అవును, నువ్వెక్కడున్నా? నేను ఇక్కడే ఉన్నానే, వచ్చేస్తున్నాను. టెన్షన్ పెట్టకుండా తొందరగా రా. హలో హలో హలో, నేను మీతో కొంచెం మాట్లాడాలండి. మాటలేనా పాటలు కూడా పాడతావా? పాటలు నాకు రావండి, మాటలే. సర్లే, ఏంటి? అది ఏంటంటే నాకు అర్థమైంది. జస్ట్ నాకు ఇప్పుడే లవర్ దొరికేశాడు. మాక్సిమం మ్యారేజ్ ఫిక్స్ అయిపోయినట్టే. నువ్వు వేరే వాళ్ళని ట్రై చేసుకోమ్మా. హలో, పెట్టేసింది. లవర్ అంటే ఏంటి? నాకందరూ ఇలాంటి వాళ్ళు తగులుతున్నారేంటి? మేడం మేడం మేడం, మిమ్మల్ని ఎండి గారు పిలుస్తున్నారు.
నాన్ సెన్స్ టైం వేస్ట్ చేస్తున్నారు వీళ్ళందరూ. వాట్ ఈస్ దిస్ కొలవరి? మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. థ్యాంక్ యూ సార్. ఐ వాంట్ టు టెల్ లైక్ సంథింగ్ టు యూ. నా ఇంటెన్షన్ ఏంటంటే నా బిజినెస్ని ఈ ఫిల్ టవర్ అంతా ఎత్తుకు పెంచాలనుకుంటున్నాను. కానీ మీలాంటి వాళ్ళందరూ పెట్టుకోవడం వల్ల సెల్ టవర్ అంతా ఎత్తు కూడా పెరగట్లేదు. ఏది ఆ వర్క్ ఎంతవరకు వచ్చింది? ఏ వర్క్ సార్? అయిపోవాలి కదా సార్. ఫినిష్ చేసేస్తానులేండి సార్. అవదు. ఎందుకు అవుతుంది? నువ్వు చేసే పని కన్నా నీకు వచ్చే సెల్ ఫోన్ కాల్స్ ఎక్కువైపోయినాయి. ఎందుకు అవుతుంది? అవ్వదు సార్. నేను టైం వేస్ట్ అవుతుందని టైం వైపు కూడా చూడండి అసలు. అయ్యి బాబాయ్ సూపర్. ఐ లైక్ దిస్ వర్క్ కల్చర్. కీప్ ఇట్ అప్. ఏంటిది ఇప్పుడే కదా నువ్వు ఏం చెప్పా? ఐదర్ యూ రిసీవ్ ఇట్ ఆర్ కట్ ఇట్. దీనివల్ల ఇద్దరు డిస్టర్బ్ అయిపోతున్నాం. నాస్టీ కాల్స్ చంపు తినేస్తాం. వెయిట్ జస్ట్ మూమెంట్. హలో. అలా ఫోన్ పెట్టేశారేంటండి? కట్ చేయకుండా నీతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చోవాలా? ఏమండి మీరంత సీరియస్గా మాట్లాడుతుంటే నాకు అడగడానికి ఇబ్బందిగా ఉందండి. ఏంటి అడిగేది? నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను. ఇంకొకసారి డిస్టర్బ్ చేసావంటే కస్టమర్ కేర్ ద్వారా నీ అడ్రస్ కనుక్కుని మరి కేసు పెడతాను. పెట్టేసింది. ఇది క్లాస్ అనుకున్నా. ఉర్రమ్మాసు. అమ్మాయ నేను వెళ్తాను సార్. సార్ అస్తమానం పిలిచి అయిందా లేదా అని అడగండి. ఇలా పిలిస్తే టైం వేస్ట్ అని. వెరీ గుడ్ వెరీ గుడ్. నాస్టీ ఫోన్. హలో ఏంటే హాస్పిటల్కి వెళ్ళామంటే డాక్టర్ గారు ఏమన్నారు? ఏం ఆడుతున్నాడు? ఇలాంటి ఏదో కొన్ని చెప్పకే. ఎప్పుడు ఇలాంటి టైం వేస్ట్ ఫోన్లో నన్ను ఇన్వాల్వ్ చేయకు. ఈ పిల్లలు పుట్టిన విషయం ఏదో నాస్టీ ఫోన్. హాయ్. హాయ్. కంగ్రాచులేషన్స్. అవన్నీ తర్వాత. అతను ఎవరు? ఎక్కడ చూసావు? ఏంటి ఫోన్లో కూడా టార్చర్ పెడుతున్నాడు. వాడికి ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తాను. Shweta, can you look at here? Yes, sir. There is a problem. Okay. ఏయ్ ఏంటి నీ గోలా? ఆ ఫోన్లో ఏంటి? పిచ్చి పిచ్చిగా ఉందా? కాదండి, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. అసలు నీ మ్యాటర్ ఏంటి బాబు? మనీ మ్యాటర్. మనీ మ్యాటరా? మన మధ్య మనీ మ్యాటర్ ఏంటి? అంటే మా ఫోన్లో పడాల్సిన డబ్బులు మీ ఫోన్లో పడిపోయాయి అన్నమాట. వాట్? అసలు నా ఫోన్లో డబ్బులు వేయడానికి నువ్వెవరివి? ఓహో, ఆ అమ్మాయిని ట్రాప్ చేయడానికి ఇదొక కొత్త టెక్నికా? ఏమండి, నేను అలాంటి కాదండి. నా డబ్బులు ఇచ్చేస్తే నేనెందుకు ఇవ్వాలి? నేను వేయమని చెప్పానా? అంటే పొరపాటును పడిపోయాయండి. అయితే ఎక్కడో పడిపోయా అనుకుని వదిలే. బ్యాలెన్స్ వేయించి బాయ్ ఫ్రెండ్ అయిపోదాం అనుకుంటున్నాడు. ఇడియట్. ఏం సార్, రీఛార్జ్ ఏమైంది? రీఛార్జ్ అయితే చేయించాను కానీ డబ్బులే వేరే ఫోన్లో పడ్డాయి నాన్న. అవునా? అవును. చిన్నమ్మాయి 500 నోట్ చూసేసరికి అంచి పెట్టుకుని ఆశలని బయటకు వచ్చేసినట్టున్నాయే. నీ తొట్టి గ్యాంగ్తో బేవర్స్ తిరుగుడు తిరిగి తగలేసిన తలక కథలు చెప్తున్నావా? కథలు అయినా నీకు డబ్బులు ఇవ్వడం నాదే పొరపాటునా? నువ్వన్నా నమ్మనయా? ఒరేయ్, నువ్వు ఎడారిలో వేసుకుని అడవిలో ఆకులు నమ్మేసే రకంరా. నిన్ను ఎవడైనా మోసం చేశాడు అంటే నేను ఎందుకు నమ్ముతాను చెప్పు? వద్దినా పోతే పోనీలేవయ్యా 500. కానీ ఒక్కటే అర్థం కావడం లేదు. సినిమాలో హీరోలు అబద్ధం చెప్తే ఇట్టే తెలిసిపోతుంది. కానీ నువ్వు అబద్ధం చెప్పినా నిజంలా అనిపిస్తుందయ్యా. నువ్వు తినరా, తిను. ఒక అబద్ధాన్ని నమ్మించడానికి నువ్వు చేసే ప్రయత్నం ఉంది చూడు. సూపర్ అన్నయ్య. ఒక 500 కోసం 25 ఏళ్ళ పరువు పోయింది.
బాబోయ్, కల్లోకి వచ్చి కంగారు పెట్టేస్తున్నా అంటే తెల్లారితే తినేస్తాడు. పగలు బిజీ అంటుంది కదా, ఇప్పుడు ట్రై చేద్దాం. హలో. హలో. నువ్వా? అవునండి. నిద్రపోతున్నారా? ఈ టైంలో నిద్రపోకుండా నీలా డిస్టర్బ్ చేస్తాననుకున్నావా? ఆడపిల్లకి ఈ టైంలో ఫోన్ చేస్తున్నా? మీ ప్లేస్లో మీ బామ్మున్న ఇలాగే ఫోన్ చేస్తానండి. నా పరిస్థితి అలాంటిది. ఈ టైంలో ఫోన్ చేసావంటే డెఫినెట్ గా పొరంబోకోయి ఉంటావు. ఓయ్, ఎవడే పోకు, నువ్వా నేనా? నా డబ్బులు దప్పేసి దొప్పులాడతావంటే? ఏ, ఆ లాంగ్వేజ్ ఏంటి? తెలుగుగా మాట్లాడు రాదా? బాధలో ఉన్నప్పుడు బ్యాలెన్స్ గా మాట్లాడడం కష్టం, అది నీలాంటి దాంతో మరీ కష్టం. మర్యాదగా నా డబ్బులు నాకు ఇచ్చేయి. మర్యాదగా అడిగుంటే ఇచ్చేదాన్ని, కానీ ఇప్పుడు చచ్చిన ఇవ్వను. నేను చంపైనది తీసుకుంటానే. కరాటేలో 4-5 బెల్ట్లు కొట్టేసిందని. కొట్టానంటే ఆఫ్టర్ లైఫ్ అంతా కోమాయే. ఏయ్, ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? మర్యాదగా నా డబ్బులు నాకు ఇచ్చేయి. ఒక్క పైసా కూడా ఇవ్వను. ఏం చేసుకుంటావు చేసుకో. నీకు గుండు గురికించిన కాలం దగ్గర పడిందే. ఏ, ఎక్కువగా మాట్లాడావంటే నీ ఫోటోకి దండేసేస్తా. అదే నేనైతే నీ ఫోటో ఇంటర్నెట్ లో పెట్టి నువ్వు పెద్ద యాహో అని రాసేస్తాను. 5 పైసలు కూడా ఇవ్వను. ఏం చేసుకుంటావు చేసుకో. అమ్మని, ఇది రెచ్చగొట్టిందని రెచ్చిపోయాను. కొంప తీసి 500 ఇవ్వదా? ఇక్కడే స్టాప్. ఇక్కడే చూసానే. మళ్ళీ చేశాడు. ఎవరు? అదే ఫోన్లో టార్చర్ పెడుతున్నాడని చెప్పాను కదా, వాడే మళ్ళీ చేస్తున్నాడు. హలో. ఫోన్ లిఫ్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. బాబు హింసేశ్వరా, అసలే టెన్షన్ లో ఉన్నాను. ఇంకా టెన్షన్ పెట్టుకు. నువ్వు నైట్ చేసిన దానికి న్యూసెన్స్ కిస్ పెట్టాలి. టైం లేక పెట్టలేదు. మేడం మీరు అలా అనకండి మేడం. నా పరిస్థితి కొంచెం అర్థం చేసుకోండి మేడం. 500 గురించి మా బాబు అర్ధరాత్రి కల్లోకి వచ్చి మరీ కోటింగ్ ఇస్తాడు మేడం. ప్లీజ్ మేడం. దానికి నన్నేం చేయమంటావు? మీరు 500 ఇవ్వలేదనుకోండి, ఒక 5 నెలల పాటు మా బాబు నాకు ఫుడ్ పెట్టడా? అన్నం పెడతాడండి, కానీ అందులో కూరలే వేయడు. ప్లీజ్ మేడం, నా 500 నాకు ఇచ్చేయండి మేడం. ప్లీజ్ మేడం. సరే నువ్వేదో పిచ్చిగా మాట్లాడావని ఇవ్వనన్నాను. థ్యాంక్స్ మేడం. ఇంతకీ ఎక్కడున్నావు? నేను కృష్ణకాంత్ పార్క్ బయట ఉన్నాను మేడం. అవును, నిన్నెలా గుర్తుపట్టడం? దానికి మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు మేడం. ప్రపంచంలో ఉన్న పేదరికం అంతా నా ఫేస్ లోనే కనిపిస్తుంది. మీరు ఈజీ గుర్తుపట్టేయచ్చు. సరే అక్కడే ఉండు. సింధు, నేను ఆఫీస్కి వెళ్తాను. అతను కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉంటాడు. ఈ 500 అతనికి ఇచ్చేవా? మనం ఇవ్వడం దేనికి? ఫోన్లేవే, ఏడుస్తున్నాడు. అతని నెంబర్ ఫిట్ చేసుకో. యా, 99. హలో. ఎక్కడున్నారండి? ఇక్కడేనండి, బ్లాక్ షర్ట్. 500 ఇవ్వాల్సింది నాకేనండి. అంటే మీరు అక్కడ ఫ్యామిలీ రిలేషన్స్ ఏంటి? ఫ్యామిలీ ఏంటి, రిలేషన్స్ అంటే ఏం మాట్లాడుతున్నారు? ఒక్క నిమిషం అండి. దీనికి కూడా బాయ్ ఫ్రెండ్ అనుకుంటా. ఎక్కడున్నావు? నీకోసం నేను ఎంతసేపు వెయిట్ చేయాలి? ఏంటి వెయిటింగ్? అక్కడికి వెళ్ళి వెయిట్ చేయి. ఎలా దీనమ్మ ఏదో వెయిటింగ్ ఎక్కువైపోతున్నాయి. సింధు, కష్టాల రైడ్ కనిపించాడా? ఆ కష్టాల రైడ్ ఎవరో కదే, నీ కలల రాముడు. వాట్, రియల్లీ? అవును, మనం వెతుకుతున్న మిస్టర్ పర్ఫెక్ట్ నువ్వు ఇవ్వాల్సిన 500 పార్టీ ఒక్కడేనే. ఓ మై గాడ్! ఆ గార్డెన్ నీతో గేమ్ ఆడుతున్నాడు. ఫోన్లో తిడుతున్నావు, బయట వెతుకుతున్నావు. వెళ్ళిపోయాడా? ఇంకా లేదే, కానీ డబ్బులిస్తే వెళ్ళిపోతాడేమో. ఇచ్చేమంటావా? ఇవ్వకు. అమ్మో, ఫోన్లో కాబట్టి తిట్టొదిలేశాడే. అదే ఎదురుగా ఉండి డబ్బులు ఇవ్వనంటే కొడతాడేమో. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నేను వచ్చేంత వరకు మేనేజ్ చెయ్యి. నాకు ఈ బంపర్ ఆఫర్ ఏంటే తల్లి. సర్లే, తొందరగా రా. హలో. పల్లికిలించడానికి వచ్చావా? డబ్బులే ఇస్తాం, ఇవ్వడానికేగా వచ్చాను. అయినా అది మీరే అని గ్యారంటీ ఏంటి? అసలు ఏ నక్షత్రంలో భూమి మీద పడ్డావా నువ్వు? నెంబర్ ఉందిగా. ఏమండి, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. అసలు మీకు డబ్బులు ఇవ్వాల్సింది నేను కాదు, మా ఫ్రెండ్. మరి నువ్వెందుకు?
తనకి కాస్త దూరంలో ఉంది. మీరు ఇందాక ఫోన్లో ఏడ్చారంట కదా, ఆ డిప్రెషన్లో మీరు సూసైడ్ చేసుకుంటే తనకే కదా ప్రాబ్లం అని నన్ను ముందెళ్ళి ధైర్యం చెప్పమంది. ఓహో, అంటే ఇప్పుడు నువ్వు నాకు ధైర్యం చెప్తావు అనమాట. ధైర్యం చెప్పను కానండి, ఒక చిన్న కథ చెప్తానండి. కథలో చాలా మలుపులుంటాయండి. ఓహో, రవి రాజు అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారండి. ఉన్నారు కదండి. రవికేమో రాజు ఫ్రెండ్ అండి, రాజుకి రవి ఫ్రెండ్ అనుకుంటున్నారు కదూ? కాదండి, ఎనిమి. మలుపు బాగుంది కదండి. ఇంతలో వీళ్ళిద్దరి మధ్యలోకి లత వచ్చిందండి. లతనేమో రవి లవ్ చేస్తున్నాడండి, కానీ లత రవిని లవ్ చేస్తుంది అనుకుంటున్నారు కదూ? కాదండి, రాజుని లవ్ చేస్తుంది. మలుపు మళ్ళీ బాగుంది కదండి. ఇంతలో వీళ్ళ ముగ్గురి మధ్యలోకి వేణు వచ్చాడండి, లత వాళ్ళ అన్నయ్య. వేణు ఎందుకు వచ్చాడా అనుకుంటున్నారు కదూ? ఏంటండి వెతుకుతున్నారు? కథలో మలుపులు ఎక్కువైపోయాయి కదండి, ముగింపు దేంతో ఇద్దామా అని. ఒక్క నిమిషమే, ఒక్క నిమిషం. నేను ముగింపు చెప్పేది నీ స్టోరీ కాదమ్మా, నీ లైఫ్ స్టోరీ. కాలిపోయి నేనుంటే కథలు చెప్తావేంటి? కథలు కథ చెప్తావా? 500 ఇమ్మంటే నువ్వు నీ ఫ్రెండ్స్ కలిసి నాటకాలు ఆడుకుంటావేంటి? ఎవరు నువ్వు? నువ్వేంటే? ఎవరంటావేంటో మొద్దు, నీ కష్టాలు రాయుడు వీడే. నేను ఇక్కడ సీరియస్ గా మాట్లాడుతున్నా, మీరు సీక్రెట్లు మాట్లాడుకుంటున్నారంటే. నీ ఫ్రెండ్ ఎక్కడా? ఓ మీరేనా? నా డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతాను. హలో, నా డబ్బులు ఇస్తాను పదా. ఎక్కడికి? అక్కడికి. లేకపోతే ఏంటి, ఎప్పుడు పాస్లో డబ్బులు పెట్టుకుని తిరుగుతానా? ఏటీఎంకి పదా. నేనా? నేను ఆడపిల్ల బండి ఎక్కను. ఏ డబ్బులొద్దా? ఓకేనే, నేను ఆఫీస్లో కలుస్తాను. బాయ్ కష్టాలు రాయుడు. కష్టాలు రాయుడా? అందాల మహిళ అలరించు సఖిల, సింధూర పువ్వుల ఉదయించు ఎదరా. అందాల మహిళ అలరించు సఖిల, సింధూర పువ్వుల ఉదయించు ఎదరా. కాశ్మీరు హరవిందాలు నీ పరువాలై వికసించే, ఖర్జూరం తీయందాలు నీ పెదవుల పైనే నివసించే. అందాల మహిళ హరించు సఖిల, సింధూర పువ్వుల ఉదయించు ఎదరా. Shapiro Sambola, Sena Mustas Mario, Astemi Bombay, Zamara Filters Castillo, Shamara Mr. Lario, Moste, Samara Mr. Romeo, Love is a Mulla State Rosio, Mama yo. చేయ చేయిలా తగిలే, ఎద మౌనంగా తెగరాగిలే. వరపు చిరుకులా కురిసే, శరవేగంగా నన్ను తడిపే. మనసాయి నీపైనే నాకు సగమాయి నా ప్రాణం నీకు, ఈ వేసవి విరహాలన్నీ చూస్తున్నాయి నీ కొరకు. ఎండ తాకగా కందిపోతువా, ఎద నుండి పోతువా.
ఏంటి చిన్నపిల్ల అట్లా అరుస్తున్నా? అంటే మీకు కనిపించలేదేమో అని. నాకు కనిపించింది. నా అకౌంట్ లో బ్యాలెన్స్ లేదు. ఏంటి డబ్బులు లేవా? నాతో ఆడుకుంటున్నారా? ఆడుకోవడానికి నువ్వేమైనా ఫ్రెండ్ వా లవర్ వా? ఏసిన్ బ్యాలెన్స్ తో మాట్లాడడం కాదు, డబ్బులు ఇవ్వాలి. నా ఫోన్ లో బ్యాలెన్స్ ఎవరేమన్నారు? నేను వేయమన్నానా? నేను వేయమన్నానా? అంటే పొరపాటున పడిపోయండి, అందుకేగా 500 కోసం అమ్మాయి వెనక తిరగాల్సి వస్తుంది. ఏ ఎప్పుడు ఆడపిల్లల వెంట తిరగలేదా? నాకు అలవాట్లేదు. ఇక్కడ నుంచి అలవాటు అవుతుందిలే. ఇంట్లో మొహం చూపించలేకపోతున్నానండి. ఇలా తగులుకున్నావేంటయ్యా మగడా? ఏమండి ఇందాక లవర్ అన్నారు, ఇప్పుడు మొగుడు అంటున్నారు. మీ మాట తీరేం బాలేదు. ఆహా, పోనీ ఎలా మాట్లాడాలో నువ్వు నేర్పు. ఫోన్ లో బ్యాలెన్స్ వేయించుకోవడం రాదు కానీ పెద్ద మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నా దగ్గర 200 ఉన్నాయి. చూడ్డానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ లా ఉన్నారు. 500 లేవా? హలో, నీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అయినా నేను నమ్మను. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నా 300 ఇచ్చేంత వరకు ఈ బండి నా దగ్గరే ఉంచుకుంటాను. 300 కోసం 50,000 రూపీస్ బండి తీసుకెళ్ళిపోతావా? అవును, మిగతా డబ్బులు ఇచ్చి ఈ బండిని తీసుకెళ్ళండి. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. నీ డబ్బులు ఇచ్చాకే నా బండి నేను తీసుకెళ్తాను. అలాగే. ఎక్స్క్యూజ్ మీ, నన్ను నా ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి తర్వాత బండి తీసుకెళ్ళు. హలో, ఓన్లీ వన్ సైడ్. శానికేడి ఈ బండి వేసుకొస్తున్నాడు, ఎవరిదరదా? జరగరా. ఎరా శానికే బండి ఎప్పుడు కొన్నా? కొనలేదురా, తాకడికి వచ్చింది. తాకటేపరవా? నువ్వు ఎప్పుడు తాకటేపరం చేస్తున్నావురా? ఒరే బాబు, ₹1,00,000 ఉంటేవరా? ఇంటర్నెట్ సెంటర్ పెట్టి అమ్మాయిల అబ్బాయిల వీక్నెస్లతో చాలా మంది చాలా రకాల వ్యాపారాలు చేస్తున్నారు. నేను నా స్టైల్లో వ్యాపారం చేద్దామని. 500 కోసం నాస్తున్నావు ఇక్కడ. లచ్చ కావాలంట, లచ్చ యాదవకి. బండిరా. బండి ఇక్కడే పెట్టాను కదరా. ఇక్కడే పెట్టావు కదరా. తాళాలు కూడా నా దగ్గరే ఉన్నాయి. అసలు ఇది బ్రహ్మరాక్షసి ఇప్పుడు ఫోన్ చేసింది ఏంట్రా? హలో, ఏమ్మా ఎక్కడున్నా? బయట పని మీద ఉన్నానండి. బండి తీసుకుని డెక్కన్ పార్క్ రా. సరే. ఇదిగో నీ 300. బండేదమ్మా? నిన్నేనమ్మా. బండెక్కడా? షడప్. బండెక్కడా? కీస్ ఓకే, బండెక్కడా? బండే పోయిందండి. పోయిందా? ఇంత సీరియస్ మ్యాటర్ సిగ్గు లేకుండా ఎలా చెప్పగలుగుతున్నా? అలా చెప్పచ్చని నాకు ఈ మధ్య తెలిసిందండి. ఏంటి జోకా? ఇక్కడ మండిపోతుంది. జ్యూస్ తాగుతారా? నీ రక్తం తాగుతాను. సారీ అండి, 2 రోజుల క్రితమే డొనేట్ చేశా. అసలు బండి ఎంతో తెలుసా? 50,000. 50,000. బండి తీసుకెళ్లి 10,000 కు అమ్మేసుకుని ఉంటావు. అయ్యో, నేనేం అమ్మలేదండి, నిజంగానే పోయింది. ఇన్నాళ్ళు నా దగ్గర పోంది, ఇప్పుడు నీ దగ్గర ఎలా పోతుంది? నా కర్మకాలి. కాదు, తమరికి అతి తెలివితేటలు ఎక్కువైపోయి. నాకు మామూలు తెలివితేటలే లేవు, అతి తెలివితేటలు ఎక్కడ ఉంటాయండి? నిన్నిలా కాదు. 100. 100నా? ఇప్పుడు పోలీసులకి ఎందుకండి? అసలు పోలీస్ స్టేషన్ నంబర్ కాదు, మీ ఫాదర్ నంబర్ చెప్పు. చెప్పు. ఆగమే బాబు, నీకు దండం పెడతాను. వస్తేయా? సారీ మేడం. మేడం ఎలాగైనా మీ బండి మీకు ఎది తీసుకొచ్చి ఇచ్చేస్తాను, నన్ను నమ్మండి. 300 కి నువ్వు నన్ను నమ్మలేదు గానీ 50,000 కి నేను నిన్ను నమ్మాలా? లేదు. దీనికి ఒక్కటే సొల్యూషన్. ఏంటండి? నా బండి నాకు ఇచ్చేంత వరకు నేను చెప్పినట్టు వినాలి. అంటే నేనెప్పుడు పిలిచినా రావాలన్నమాట. మనకి ఆడపిల్లంటే తిరగాలంటే చిరాకు. అలాగా? మీ ఫాదర్ నెంబర్ చెప్పు. ఈ మాత్రం నన్ను నా ఫాదర్ నెంబర్ ఎందుకండి? మీరు చెప్పినట్టు చేస్తాను. దాట్స్ బెటర్. ఫాలో మీ. తాతయ్య, నేను వెళ్ళిపోదామనుకుంటున్నాను. ఎక్కడికమ్మా? ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే. అదేంటమ్మా,
ఇక్కడ ఏం తక్కువైందని వెళ్ళిపోతానంటున్నావు? తక్కువైందని కాదు తాతయ్య, నేను అడుగు పెట్టడం వల్లే కదా ఈ ఘోరం జరిగింది. అది భరించలేకున్నాను. అదేంటమ్మా పిచ్చి తల్లి, బావ పోయాడని బాధపడటంలో అర్థం ఉంది, కానీ నీ రాకతో వాడు పోయాడు అనుకోవటం పెద్ద పొరపాటమ్మా. నా మనవడు పోయాడని బాధతో ఉన్నాను. ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతే ఈ ముసలిగుండె తట్టుకోలేదా? సారీ తాతయ్య, నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను. ఎవర్రా నువ్వు? అయ్యింది రుధిర సముద్రం, దుష్టులనే శిక్షించే శత్రువులనే. ప్రకృతి చిత్రం వినిపించే వికృతగాత్రం, జనులను సంహారణ చేయగలిగాడి. సృష్టించే పంచభూతములు తనలో జ్వలనపు ఆవేశం, ప్రళయ తాండవం ఆడువాడిగా మిగల నీడుమని శేషం. చాణక్యుడు నేను బయలుదేరుతున్నాను. అంత పని చేయకండి మహాప్రభు, మీ మీద పడ్డ కేసు మామూలు కేసు కాదు. ఇన్ కేస్ మీరొస్తే చాలా ప్రమాదం. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి. అక్కడెవడో నా తమ్ముళ్ళని చంపేస్తుంటే ఇక్కడ చాతకాని వాడిలా కూర్చోవాలా? వస్తున్నా, వాడిని తెగ నరకడానికి వస్తున్నా. నేను బెయిల్ ఏర్పాటులో ఉంటాను. అదేదో తొందరగా కాని. హలో, ఎక్కడున్నావమ్మా? నువ్వు అర్జెంటుగా భవానీ నగర్ విఎన్ అపార్ట్మెంట్ దగ్గరికి రా. ఎందుకు? కళ్ళు లేని కబోదిని కదా, రోడ్డు దాటిస్తావని. దీనికి నిజంగా కళ్ళు దుబ్బితే బాగుండు. ఏంటి, దీనికి నిజంగానే కళ్ళు పోవాలని దేవుడికి దండం పెట్టుకుంటున్నావా? బ్యాడ్ థింకింగ్ ఆపి వెంటనే బయలుదేరు. ఇది ఇలా తగులుకుంది ఏంటో బాబు, నిజంగా 21st century సాడెస్ట్ లో ఉంది. జాకెట్ సగమే ఉంది, ఏ గుడ్డ సాలేదా? అది స్టైల్. మా ఇల్లు ఉంది, అయినా చూసినాడు ఎవడో స్టైల్ అనుకోడు. ఇదేదో పెద్ద. అయినా నాకెందుకులేండి. ఏంటి అర్జెంట్గా రమ్మన్నారు? ఆటోని పిలుస్తావని. ఏంటి ఆటోని పిలవడానికి నన్ను అంత దూరం నుంచి ఇంత దూరం తప్పించారా? మరి అంత అమాయకత్వం నటించుకే ఆటోని పిలువు. ఆటో జాగ్రత్తగా వెళ్ళొచ్చండి. హలో, ఆటో ఎక్కమ్మా. ఎక్కడికి? గుడికి. గుడికా? దేనికి?
పూజ చేయించడానికి. ఇంక దేనికి? నేను రాను. అలాగా 9912081362 నంబర్ కరెక్టే కదమ్మా? ఎవరిదే? మీ ఫాదర్ది. బండి సంగతి ఏదో ఆయన దగ్గర తెలుసుకుందామని. గుడికి వెళ్ళేటప్పుడు ఫోన్ ఏంటండి చండాలంగా? పదండి. ఎక్కడి? పద. ప్రదక్షిణాలు చేద్దాము రా. ప్రదక్షిణాలా? ఏ రావా? అంటే దక్షిణ వేస్తున్నాం కదా, మళ్ళీ ప్రదక్షిణాలు దేనికి? నాకేం తెలియదురా బాబు. నువ్వు నడిచే ప్రతి దారి నా దారిని కలుపుకుపోవాలి. నీ వెంటే నేను అని. హరి ఓం గణానాం త్వా గణపతిగం అవామహేం. నేను గంట కొట్టమన్నాను, పంతులు గారిని బెదర కొట్టమనలేదు. నేను గంటే కొట్టాను. పంతులు గారు అమ్మా అర్చన చేయించండి. పేరు? స్వప్న. మీ పేరు? చాణక్య. స్వప్న నామదేశ చాణుక్య నామదేశ సతీ సమేతస్య. పంతులు గారు, మీరు మంత్రాలే చదవండి, కుతంత్రాలు చేయకండి. ఇన్న పెళ్ళం కాదే. సరే బాబు, అలాగేలేండి. సారీ, ఫ్లోలో అనేసాను, ఫీల్ అవ్వకండి. ఇదేంటి ఇక్కడ తీసుకొచ్చింది? ఓయ్, నీ చిన్న కొడుకు ఈ ఇంటర్వ్యూలో కూడా ఫెయిల్ అయ్యాడు. అయ్యయ్యో, అదేమిటండి? వాడు అడిగిన వాటి అన్నిటికీ బాగానే సమాధానం చెప్పాడు. బాగానే సమాధానం చెప్పాడు. వాళ్ళు అడిగే ప్రశ్నలు వీడికి అర్థమై ఉంటాయి, కానీ వీడు చెప్పే సమాధానాలే వాళ్ళకి అర్థమై చావలేదు. మన చాణక్య పెళ్ళెప్పుడు చేసుకుంటాడో, నాకు తోడుకోడల్ని ఎప్పుడు తీసుకొస్తాడో. ఇప్పుడే పెళ్లి దాకా వెళ్ళిపోయావా? వీడు చేసుకుందాం అనుకున్నా, వీడిని చేసుకోవడానికి ఏ అమ్మాయి ముందుకు రాదు. నమస్కారం అంకుల్. ఎవర్రా ఈ అమ్మాయి? చెప్పు. 2 years నుంచి మనం లవ్ చేసుకుంటున్నాం. చెప్పు. చెప్దాం అనుకున్నాం కానీ ఇదంతా నిజం అంకుల్. తనకి మీరంటే భక్తే కాదు, భయం కూడా ఉందండి. అందుకే మీకు చెప్పడానికి భయపడుతున్నాడు. చూడమ్మా, మీరేం అడగాలనుకుంటున్నారో నాకు అర్థమైంది అంకుల్. ఈ అమ్మాయి ఎవరో ఏంటి అనేగా? నా పేరు స్వప్న. నేను మంచి అమ్మాయినేనండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తున్నాను. నెలకి 40,000 శాలరీ. ఇంకా నా గురించి మీ అబ్బాయి చెప్తేనే బాగుంటుందేమో. నేనా? తను చాలా సార్లు అనేవాడండి, ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందామా. కానీ నేనే వద్దనేదాన్ని. పెళ్ళంటే అమ్మా నాన్నల ఆశీర్వాదం, అన్నా వదిన్ల అభిమానం, ఇవన్నీ కావాలి కదండి. అవునవును. వెళ్ళొస్తాను మావయ్య గారు. వెళ్ళొస్తాను అత్తయ్య గారు. వెళ్ళొస్తానక్క. బాయ్ బాబు గారు. బాయ్. ఈ సీన్ లో నా క్యారెక్టర్ అయిపోయింది. నెక్స్ట్ సీన్ ఫైట్ అనుకుంటా. ఏం చేస్తాడ్రా? గర్ల్ ఫ్రెండ్ లేదు, ఉద్యోగం లేదు, అందుకే మొఖంలో కళ్ళలేదు. ఎంటర్టైన్మెంట్ లేకుండా ఎన్నాళ్ళు బతికి ఏం లాభరా? ఉండాల్సిన వయసులో ఉసూరుమంటున్నావు. ఆహా, ఒక్కసారి ఫిగర్ చూడరా. ఉందిరా, చూసావా ఎలా షాక్ అయ్యావు? ఇలాంటి అమ్మాయి ఐ లవ్ యూ చెప్తే ఉంటుంది. అలాంటి అమ్మాయి ఐ లవ్ యూ చెప్పక్కలేదురా, కనీసం హాయ్ చెప్పినా చాలు. మనం ఆ అమ్మాయి పక్కన నిలబట్టకు కూడా సరిపోరా. హాయ్ హాయ్ హాయ్. ఏంటి వీళ్ళంతా నీ ఫ్రెండ్సా? నీ లవ్వర్ ని నీ ఫ్రెండ్స్ కి పరిచయం చేయవా? లవ్వరా? అవును. ఏ మీకు లవర్స్ లేరా? మా లవ్వుల గురించి ఎందుకులేండి. అవునరా, ఇంత అందమైన అమ్మాయిని లవ్ చేస్తున్నాను మాకు ఎందుకు చెప్పలేదు?
చెప్పలేదా? ఏంటి చాణక్య, ఇంట్లో వాళ్ళకి తెలియకూడదనా? సరే కనీసం ఫ్రెండ్స్ కైనా చెప్పాలిగా. రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే హెల్ప్ చేసేది వాళ్లే కదా. ఓయ్ ఏమనుకుంటున్నావు? మన ఇద్దరి మధ్య మ్యాటర్ బండి ఒక్కటే. అవును, కాదని ఎవరన్నారు? మరి నువ్వేంటి లవ్వుకి పడినావు? పైగా నేను మా ఇంట్లో అంటాను, నా ఇష్టం. లవ్ అంటాను, పెళ్ళంటాను, అవసరమైతే 3 నెలలు కూడా అంటాను. ఇవన్నీ భరించలేకపోతే నా బండి నాకు ఇచ్చేయి. దొరకాలి కదా. కదా, బండి నా చేతిలోకి వచ్చే వరకు నేనేం చేసినా పడాల్సిందే. అరే తలుపు అప్పుడే ఎంత టైట్ అయినా. స్టడీ ఐఎమ్ స్టడీ. లేచిన, రెడీ అయినా, పాయింట్ వేసిన, షర్ట్ వేసిన. చిన్న డౌట్. కరెక్టే అండర్వేర్ వేసిన, కానీ ఏదో మర్చిపోయిన ఫీలింగ్ వస్తుంది. అరే రాజా, ఇక్కడున్నావా రాజా? వస్తున్నా. స్టడీ ఐఎమ్ స్టడీ. బుజ్జిముండే నీకోసం అప్పుడు పొద్దు. వద్దు. అరే మంది రాత్రి అయిపోయినట్టు లాభం లేదు. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు 4-5 బాటిల్ స్టాక్ తెచ్చుకోవాలి. ఇట్లయితే కష్టమే. ఏమయ్యా గిరి? యాదగిరి. అదే యాదగిరి. ఇదేమన్నా బాగుందా? డ్రెస్ బాగానే ఉంది. ఏ జోకా? సీరియసా? సీరియసే. రేపు నుంచి తాళం నువ్వు కాదు, నేను ఇవ్వాల్సి వస్తుంది. ఈ రోజు నుంచి చేయండి. నేను రేపు నుంచి చేస్తానమ్మా. రేపు పంచాలు ఎందుకు వేస్తారు? మీకు ఏ హక్కు ఉంది? నేను ఇంటి ఓనన్నాయి. ఓ మీరు ఇంటి ఓనర్ కదా? రెంట్ కట్టకపోతే ఒంటికి సెంటు పూస్తాను అనుకున్నావా? టెంట్ వేసి పెళ్లి చేస్తారు అనుకున్నావా? తాళం వేస్తారు. 2 రోజుల కిందటే ఇచ్చాను. 2 రోజుల క్రితం ఇచ్చావా? 2 రోజుల తర్వాత ఇస్తానన్నావు. అలా అన్నాడా? అనే ఉంటా. లాస్ట్ మంత్ కట్టలేదా? ఏమయ్యా గిరి, అంటే నీ ఉద్దేశం ఏంటయ్యా? నేను నేను మోసం చేసి డబ్బులు తెప్పేస్తాను అనుకున్నావా? బాధపడకండి, మీ పల్సు పడిపోయేలా ఉంది. పరిస్థితి కదా ఏంటో ఈ మధ్య పర్సనల్ విషయాలన్నీ పర్సు లేకుండా పని అయితే లేదు. ఇదిగో ఉంటాయి సార్, మీరు రెంట్ ఇచ్చేసా, మళ్ళీ అడగద్దున్నాడు. ఇలాంటి ఎదవలు రెంట్కున్నారనుకో, ఓనర్లు ఫ్లోర్ల మీద ఫ్లోర్లు వేసుకోవచ్చు. ఇదిగంట గిరంటే కాదంట, యాదగిరంట. ఎదవన్నారు ఎదవా. ఇదిగో సుబ్బరా, వస్తున్నాను ఉండవా? కూర్చో. ఏం తాగుతావు? హార్లిక్స్, బూస్ట్, బోర్న్విటా? నాకేమొద్దు. మరేం కావాలి? వోడ్కా, జిన్, బ్రాందీ, విస్కీ? మందు పేర్లు బాగానే చెప్తుంది, ఇది పెద్ద తాగుబోతు అనుకుంటా. మందు పేర్లు బాగానే చెప్తుంది, ఇది పెద్ద తాగుబోతు అనుకుంటున్నావు కదా? అబే అదే లేదండి. సర్లే, టీ చెప్పు. నా దగ్గర డబ్బులు లేవండి. మరి ఆ ప్యాంట్ షర్ట్ కి పాకెట్లు ఎందుకు? క్లాత్ వేస్ట్. వేటన్ బిలు. వెయిటర్. జాగ్రత్త అమ్మా, నాలికుడి కింద పడిపోగలదు. నాకే వినపడలేదు, వాడికే వినిపించుంటుంది. వెయిటర్, ఒక 1/2 టీ. ఏంటి 1/2నా? తాగడానికా, చేతులు పోసుకొని నాకడానికా? నేను నా ఫ్రెండ్స్ అలాగే తాగుతాం. ఇది రోడ్డు పక్కన ఉన్న 4 చక్రాల బండి అనుకున్నావా? వెయిటర్, 2 టీ. అన్నట్టు అడగడం మర్చిపోయాను, నీ పేరేంటమ్మా? చాణక్య. చాణక్య, అదేదో మహేంద్ర సింగ్ ధోని అన్నట్టు చెప్పావు. నీ పేరు నాకు నచ్చలేదమ్మా, మార్చేద్దాం. ఏంటి మార్చేస్తారా? ఇది నా పేరు, మార్చక మీకు లేదు. ఆహా, బండి కొట్టేసి హక్కుందేమో. బెండు తీస్తాను. ఏంటి బండి దొరకని దీన్ని బెండు తీద్దాంలే అనుకుంటున్నావు కదూ? షాక్ అయింది చాలు గాని ముందు టీ తాగు. అమ్మాయిలు బాగున్నారు కదూ? అవును, నువ్వు అమ్మాయిని టీస్ చేస్తావా? అక్క చెల్లున్నోడు ఎవడో అమ్మాయిని టీస్ చేయడు. ఏరా, కళ్ళు కనపట్లేదా?
సారీ బాస్, చూసుకోలేదు. బయట ఆడాల మీద పడే ముందు మీ ఇంట్లో ఉన్న ఆడాలు గుర్తెచ్చుకుంటారా. చల్. థ్యాంక్స్ అండి. ఏయ్, నాకు డాష్ ఇస్తే ఏమనలేదు కానీ ఆ అమ్మాయికి డాష్ ఇస్తే సీరియస్ అవుతావా? అంటే పాపం తను మంచి అమ్మాయిలా ఉందండి. ఐస్ క్రీమ్. అరే తాళమే లేదా? ఆఫీస్కి వెళ్ళినప్పుడు మర్చిపోయి ఉంటా. ఏంటో మధ్య మతి మార్పు ఎక్కువైపోతుంది. మందేంటి మల్లెపూల వాసన వస్తుంది. ఎవరు నువ్వు? అదేంటి నడుము నక్లెస్ రోడ్లో వంపులు తిరిగి ఉంది. ఎవరు కావాలి నీకు? నువ్వే కావాలి. నేనా? ఎందుకు? కాపురం చేద్దామని. కాపురం చేయడానికి? నేను కాపురం చేయా. సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తా. పైన పైన టైపింగే. కొట్టి కాపడం పెడతాను. కొట్టి కాపడం పెడతావు? మరి పెళ్ళాన్ని పట్టుకుని ఎవరు నువ్వంటే ఏం చేస్తారు? పెళ్లిగా నాకు పెళ్ళ మీద వస్తాయి. ఇదిగో మీరు కట్టిన తాళి. దీని చూసేనే నేనెవరో గుర్తు రావట్లేదా? ఎవడు కట్టిన తాళి ఇట్లే ఉంటది. ఒకటి కడితే పొడుగు, ఒకటి కడితే పొట్టిగా ఉండదు. అమ్మో అమ్మో అమ్మో, నా మొగుడు నాకు అన్యాయం చేసేస్తున్నాడు. ఏయ్, ఏంటా న్యూసెన్స్? ఎవడీడు? ఏమ్మా నువ్వెప్పుడొచ్చా? నీ మొగుడు మీద కోపం తగ్గిపోయిందా? చూడండి బాబాయ్ గారు, నేను ఈయన భార్యని కాదంటున్నాడు. ఏమయ్యా, పెళ్ళారు కూడా గుర్తుపట్టలేదు స్థితిలో ఉన్నావా? నాకెప్పుడు పెళ్లి జరిగింది? ఏం మాడుతున్నావయ్యా? బ్యాచర్లకి ఇల్లివనంటే పెళ్ళైందని పెళ్ళాన్ని తీసుకొచ్చి పెళ్లి రోజు పాయసం ఇచ్చి పిల్లోడు పుట్టాడని చాక్లెట్ ఇచ్చి ఇప్పుడేమో అసలు పెళ్ళే కాలేదంటావేటయా? నాకు తెలియకుండా ఇన్ని జరిగినాయి. జరిగిపోయి జరుగుతా జరిగినాయ్యా. రాజా ఎక్కడ రాజా? రాజా మనకు పిల్ల ముందు రాజా. కష్టపడి ఆడికి పెళ్ళంగా సెటప్ చేశా. చెడగొట్టకుండా చిల్లర బాగా రాబట్టు. ఆడి మతి మరిపే మనకు మినీ బ్యాంక్. ఏంటి గ్లామర్ బాగా పెంచినట్టున్నావు? ఇదే మెయింటైన్ చెయ్యి. టేక్ కేర్. తెలుగు క్యాలెండర్ పట్టరమ్మా. ఈ రోజు చాలా మంచి రోజు అంకుల్. అన్ని చూసుకునే వచ్చాను. మొన్న వచ్చావుగా. సింగిల్ గా రావడం ఇదే ఫస్ట్ టైం కదా అంకుల్. ఇదిగోండి రీఛార్జ్ కార్డ్. 1000 ఫుల్ టాక్ టైం, 1000 SMS ఫ్రీ. మీరు ఆఫర్ల ఫేవరెట్ అట కదా, జానకి చెప్పాడు. స్మెల్ అదిరింది. ఆంటీ కిచెన్ లో ఉందా? ఆకలి కేకలు పెట్టేస్తుంది. ఒకసారి టేస్ట్ చూడొచ్చా ఆంటీ? అయ్యో దాందేముందమ్మా, తప్పకుండా. థ్యాంక్స్ ఆంటీ. అన్నట్టు మర్చిపోయాను, మా అమ్మ వంట తినలేక చస్తున్నాను. నువ్వు ఎప్పుడు వస్తావో, ఎప్పుడు వండి పెడతావో అని మీ అబ్బాయి ఎన్నిసార్లు అన్నాడో. అన్నాడా? అంటాడు, అనే ఉంటాడు. నువ్వు కూడా ఒకసారి టేస్ట్ చూసి మా వంట ఎలా ఉందో చెప్పు. అలాగే ఆంటీ. అవును అక్కేది? బెడ్రూమ్ లో ఉందమ్మా. ఒక్క నిమిషం. హాయ్. అయ్యో అక్క, ఏంటి తయారవడం? నువ్వు నాతోరా, నిన్ను ఎలా తయారు చేస్తానంటే నువ్వే షాక్ అయిపోతావు. ఎక్కడికి? వావ్, ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఇప్పుడు గనక బావగారు చూస్తే ఆఫీస్ కి లీవ్ పెట్టేస్తారు. అమ్మని బండి కొట్టేసి నువ్వా? రిచ్ డ్రెస్ వేసుకుని రొచ్చు పని చేస్తావే. అమ్మమ్మమ్మమ్మమ్మ, సింపతి ఫేస్ పెట్టుకుని కొంపలంటించే రకం అనమాట. అయిపోయావే, ఈరోజు నువ్వు అయిపోయావు. అయ్య బాబాయ్, నన్ను వదిలేండి, నాకేం తెలియదండి. అయ్యో, నీకేం తెలీదమ్మా, దొంగతనాలు చేయడం తప్ప. ఇదేంటి, నేను చేస్తేనే తిట్టుకునేవాడు, తను చేస్తున్నాడేంటి? హలో, బండి దొరికేసి మీరు బయలుదేరొచ్చండి. బండి దొరికిందా? అవును. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? ఆహా, మీరు సాయిబాబా టెంపుల్కి వచ్చేయండి. సరే సరే సరే. ఓకే, పదా సాయిబాబా టెంపుల్ పదా.
వచ్చావా రా. బండితో వస్తాను, అది కూడా ఈ వీడిగారితో వస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. బండ నన్ను ఎత్తి మీద గుదిబండిలా కూర్చున్నావు. ఇంతకీ నీ బండి కొట్టేసింది ఎవరో కాదు, నీ ఫ్రెండే. ఏంటి షాక్ అవుతున్నావా? నీ ఫ్రెండ్కి ఎంజాయ్మెంట్లు ఎక్కువైపోయి సంపాదిస్తుంది చాలక దొంగతనాలు చేస్తుంది. అయినా ఆ రోజు నేను పార్క్ లో చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది నువ్వు పెద్ద డెకాయిట్ అని. అమ్మా, పట్ట పగలు రద్దీ సెంటర్ లో నువ్వు బండి కొట్టేసావంటే నువ్వు మామూలు దొంగ కాదే. నేను దొంగను కాదు. ఆహా, కాదా? మరి నా దగ్గర ఉండాల్సిన బట్టి నీ దగ్గరికి ఎలా అవుతుందమ్మా? నువ్వు చేసిన పనికి నీ ఫ్రెండ్ పెట్టిన టార్చర్ 3rd డిగ్రీ రేంజ్ లో ఉంది. 100 అని నరకం చూపించావు కదే, అంత నీ వల్లేనే. నిన్ను మామూలుగా వదలనే, ఇప్పుడు చేస్తానే 100కి. ఆ బండి దొంగతనం చేయమని చెప్పింది నేనే. నాకు బండి ఇచ్చినట్టే ఇచ్చి దాన్ని కొట్టేసి నన్ను కుక్కలని వెంట తిప్పించుకున్నావు. మా ఇంటికి వచ్చి మా ఇంట్లో వాళ్ళ ముందు నేను నీ లవర్నని చెప్పి మా ఫ్యామిలీ మెంబర్స్ ముందే నన్ను ఎదవం చేశావు. రెస్టారెంట్లకి పార్కులకని ప్రతి అడ్డమైన చోటుకి తిప్పించుకున్నావు. అసలు నువ్వు ఆడదానివేనా? ఎందుకు చేసావు ఇదంతా? నిన్నే అడుగుతున్నాను, ఏ ఉద్దేశంతో చేసావు? ప్రేమించాను కాబట్టి. అవును, నిన్ను అల్లరి పెట్టి ఏడిపించాను. దీనికి కారణం నువ్వెప్పుడు నా కళ్ళ ముందుంటావనే స్వార్థం. నా జీవితంలో కోల్పోయిన ఆనందం కోసం ఇదంతా చేశాను. ఈ 20 yearsలో ఏ రోజు పొందని అనుభూతిని మీ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా పొందుతున్నాను. ఈ ఆనందం జీవితాంతం కావాలనుకుంటున్నాను. నీతో గొడవ పడుతున్నప్పుడల్లా నాకు నీ మీద ప్రేమ పెరుగుతూనే ఉంది. నాకు నువ్వంటే ఇష్టం, మీ అమ్మ అంటే ఇష్టం, నాన్నంటే ఇష్టం, మీ అన్న, వదిన, చెల్లి, చిన్నబాబు వాళ్ళంతా ఇష్టం. నీ అమాయకత్వం, కల్మషం లేని మనసు అంటే ఇంకా ఇష్టం. నీ ప్రేమతో నేను పొందలేకపోయిన ప్రేమలన్నిటినీ పొందాలనుకుంటున్నాను. నీ ప్రేమ నాకు మరో జన్మనివ్వాలి. ఐ లవ్ యు చాణక్య. ఫిగర్ ఎంత కసక్కులా ఉంది. ఓ పిల్లమన్నారు కదా, అప్పటి నుంచి ఏదో మర్చిపోయాను అనుకున్నా. ఇదే ఏంటండి? చేసుకుందాం. ఇప్పుడే కదండి అయ్యింది. ఇప్పుడే అయిపోయిందా? సరే సరే, పడుకో పడుకో పడుకో. ఏంటో పరిస్థితి టచ్ లాగా వద్దులే. చిచ్చా, ఏ పేపర్లో ఏంటో ఒక మ్యాటర్ కూడా ఇంట్రెస్టింగ్ గా లేదు. పేపర్ అన్నాక ఏదో రాయాలి కదా నాన్న. ఎప్పుడు చూసినా వెదవ పేపర్ కోలనా? ముందు కాస్త కాఫీ తాగండి. హాయ్ అక్క. హాయ్ బాబు గారు. మీరు జరగండి. పర్లేదు ఆంటీ. మంచినీళ్ళు తీసుకురానా? మజ్జిగైనా పర్లేదు. సర్లే, తెస్తాను. ఏంటక్క, బావగారు డ్యూటీ సెలవు పెట్టి ఇంట్లోనే ఉన్నట్టున్నారు. ఏం డ్యూటీలో ఏమో, ఒక టైం పాడు ఉండదు. ఇదిగో మా మజ్జిగ తీసుకో. థ్యాంక్స్ ఆంటీ. మీ తమ్ముడు తలుచుకుంటున్నట్టున్నాడు. లోపలే ఉన్నాడు. మజ్జిగ చాలా బాగుందా ఆంటీ? మధ్య తరగతి వాళ్ళం కదమ్మా, మజ్జిగ కాస్త పల్చగా ఉంటుంది. ఇచ్చిన చెయ్యి మంచిది కదా అంకుల్, అందుకే బాగుంది. నువ్వు మా మరిదిలాగే చాలా బాగా మాట్లాడుతున్నావే. తను నేర్పించిందే కదక్క. అవును,
మా వాడు నువ్వు రోజు కలుసుకుంటున్నారా? కెమిస్ట్రీ పెరగాలంటే తప్పదు కదా బావగారు. చూడమ్మా, నేను ఇలా అంటున్నాను ఏమనుకోవద్దు. చీటికి మాటికి నువ్వు ఇలా రావటం అసలు బాలేదు కదా అంకుల్. అదే నేను అన్నాను. అయినా మనిద్దరం కాబోయే మొగుడు పెళ్ళాలో ఎవరేమనుకుంటే మనకెందుకు, కోడలిగా ఇంట్లో అడుగు పెట్టాల్సిందానివి ఎప్పుడొస్తే ఏంట్లే అని అన్నాడు అంకుల్. హలో, ఆల్రెడీ ఇక్కడ కోడలుంది. నేను అదే అన్నానక్క. తనేమన్నాడో తెలుసా? మా అమ్మ నాన్న ముసలోళ్ళు అయిపోయాక మా అన్నయ్య వదిన అస్సలు పట్టించుకోరు, వాళ్ళని చూసుకోవాల్సింది నువ్వే కదా, ఇప్పటి నుంచి అలవాటు చేసుకో అన్నాడు. మీరన్నది కరెక్టే అంకుల్. ఇలా చీటికి మాటికి మీ ఇంటికి రావడం కరెక్ట్ కాదు. అందుకే రేపటి నుంచి రోజుకి ఒక్కసారి వస్తాను. పర్లేదురా, బాగానే గ్రిప్లో పెట్టు. మీ వదిన విషయంలో నా వల్ల కావట్లేదు. నువ్వు కానీ ఏమైంది? ఏమైందమ్మా? నువ్వు తప్పుకోరా గౌరీ. ఏమైంది? నొప్పి. అయితే ఇంట్లో పెద్ద ఫంక్షన్ అన్నమాట. అలా అయితే ఇల్లంతా చుట్టాలతో బంధువులతో కలకల్లాడిపోతుందన్నమాట. అమ్మాయి అందం నేడిలా కోయిలలా
ఇన్నాళ్ళు నీ మనసును అర్థం చేసుకోలేక అపార్థం చేసుకున్నాను. నా ఫ్యామిలీ పట్ల నీకున్న ఆప్యాయత చూసి కూడా నేను నా మనసులో మాట చెప్పకుండా ఉండలేను. ఐ లవ్ యూ స్వప్న. ఐ లవ్ యూ సో మచ్. ప్రేమతో నువ్వు చెప్పే ఈ మాట కోసమే ఇన్నాళ్ళు ఎదురు చూశాను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. ఏమా వాడి ప్రేమే గాని మా ప్రేమ వద్దా నీకు? ఇంకేం మా వాడు ఒప్పుకున్నాడు. మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టుకుందాం. ఏంట్రా సిగ్గు? ఏంటి? I'm so happy. అరే I'm so happy. I'm so happy. ఇదంతా నీ వల్లే జరిగింది. ఇన్నాళ్ళు నా అన్న వాళ్ళు లేరని బాధపడ్డాను. లేని వాళ్ళని ఉన్నట్టుగా కలలు కనేదాన్ని. కానీ నా కలలు నిజం కాబోతున్నాయి. వాళ్ళకి దగ్గర అవుతూ నాకు దూరం అయిపోవు కదా. ఎప్పటికీ దూరం కాను. చెప్పు భూమా. మీ తమ్ముడిని చంపింది ఎవరో తెలిసింది సార్. ఎవర్రా వాళ్ళు? చెప్తాం కదా సార్, చూపిస్తాను. సార్ మీరు అర్జెంటుగా ఇండియా బయలుదేరండి. వస్తున్నా. డార్లింగ్, డార్లింగ్. ఎవరు కావాలి? ఓయ్, ఎవరు నువ్వు? నా సంగతి నేను తర్వాత చెప్తాను. ఇంతకీ యువతివే నువ్వు? డార్లింగ్ డార్లింగ్ అంటూ గాలి దూసుకొచ్చినట్టు దూసుకొస్తున్నావు. నేను నా డార్లింగ్ కోసం వచ్చాను. నా మొగుడు నీకు డార్లింగా? మొగుడా? పెళ్లి కాకుండానే పెళ్ళం ఎప్పుడయ్యావే? ఓయ్ చూసావా, ఈ తాళి ఆయనే కట్టాడు. పురుకోసం కట్టలేదు. ఏమండి? డార్లింగ్. ఏమండి? డార్లింగ్. ఏంటి డార్లింగ్? డార్లింగ్, ఎవరిది నీ పెళ్ళాన్నంటుంది? అవును, నాతో కూడా అదే అంది. పెళ్ళాం. పరాయి మగాన్ని మొగుడు అనడానికి సిగ్గులేదు? సిగ్గులేదు. మొగుడిని మొగుడు అనకపోతే మోహన్ బాబు చిరంజీవి అంటారా? డార్లింగ్, ఏంటిదంతా? అదే నాకు అర్థమవుతలేదు. అర్థం కాకుండా కాపురం చేసేస్తున్నావా? పరిస్థితి టచ్ పెళ్ళం అందిగా. చెప్పుకోవడాలేంటి, అనుకోవడాలేంటి అసలు? ఏంటి మీది మీదకి వస్తున్నావు? చుట్టుపట్టి కొట్టానంటేనా? ఏంటి నువ్వు కొట్టానంటేనా? స్టాప్ ఇట్. నా సౌండ్ పొల్యూషన్ పడదు. ఇంతకి బ్రాండ్ ఎవరు, విస్కీ ఎవరు? అదే ఒరిజినల్ ఎవరు అని. అది నేను చెప్తాను. నీ దగ్గర ఒరిజినల్ దా చూపి. కష్టపడి ఆడికి పెళ్ళంగా సెటప్ చేశా. చెడగొట్టకుండా చిల్లర బాగా రాబట్టు. ఆడి మతి మరిపే మనకు మినీ బ్యాంక్. ఖర్చు చూడు, ఇట్రా లోపల లోపల. ఏంటి గ్లామర్ బాగా సీరియల్ చూసినట్టు చూడాలి. నువ్వు ఓనరు కలిసి ఎంత తెగించారే, నా జీవితంతో ఆడుకున్నారే. పరిస్థితి టచ్చా? దీనికి అంతటికి కారణం కొండరా. ఏంటయ్యా పిలిచావా? కాదు, అరిచాను. దేనికి? చూపిస్తారా? చూడు. అది నువ్వు కలిసి ఎంత తెగించారు. ఇంకోసారి రెంట్ అని నా ఫ్రంట్ కాస్తే ఫ్రంట్ బ్యాక్. పరిస్థితి టచా? లేకపోతే మనతో డార్లింగ్ దా పరిస్థితి టచ్. చలో వచ్చేస్తున్నా. అందరు వచ్చేసారు కదా? బాబా, ఎక్కడికో బయటికి వెళ్తున్నట్టున్నావు. సరదాగా బయటికి వెళ్తున్నా. నన్ను తీసుకెళ్ళొచ్చుగా. తీసుకెళ్ళా. ఎత్తుకెళ్తా. ఎక్కడికి వెళ్తాను చెప్పు. నీ ఇష్టం. నీతో ఎక్కడికైనా లాంగ్ జర్నీకి వెళ్ళాలని ఉంది. నీ కోరిక కేక. నాతో జర్నీ జాతరలా ఉంటుంది. కమాన్ కమాన్. స్లోగా. ఫోన్ నేను ఇస్తాలే. ఎవరో చూడు. హలో హలో. ఎవరు? ఏదో రాంగ్ నంబర్లే. రాంగ్ నంబరా?
ప్లాన్ ఏంటి? ఏముంది, మీ 5గురిని లేపేయడమే. నీ స్నేహితురాలి వెనకుండి నా తమ్ముళ్లను చంపుతున్నదెవరే? పట్ట పగలే ఒక జర్నలిస్ట్ ఫ్యామిలీని చంపేశారు, గుర్తుందా? బుడ్డోడితో సహా చంపేశాం అని నువ్వనుకుంటున్నా. నీ మృత్యువుని నువ్వే వదిలేసి వెళ్ళిపోయావు. అదే ఇప్పుడు నిన్ను వెంటాడుతుంది. పరిగెత్తు! అంటే నా 2 తమ్ముళ్ళని లెక్క తప్పావు. 2 కాదు, ఈ పాటికి 3వ కూడా లేచిపోయి ఉంటాడు. ఎవడ్రా నువ్వు? నీ మృత్యువు. నువ్వు సరిగ్గానే విన్నావు. ఒక్కసారి మిస్ అయ్యావు, ఈసారి మిస్ అయ్యే అవకాశం లేదు. ఏమిట్రా, ఏమైందిరా? సీతారాం బాబుని చంపేశారయ్యా. సీతారామని చంపేశారా? మీ మనవణ్ణి చంపించింది ఎవరో కాదయ్యా, మీ మనవరాలే. నా మనవరాలు చంపటం ఏంట్రా? అరే, నువ్వు సరిగా చూసావా? నా కళ్ళారా చూశారయ్యా. అమ్మాయి గారి దగ్గరుండి మరి చంపించారయ్యా. తాతయ్య, ఏంటి తాతయ్య అలా ఉన్నా? నోర్మయ్, ఎవరే నీకు తాతయ్య? నిజంగా నువ్వు నా మనవరాలు అయితే అపశుభం తెలియని నా మనవాళ్ళని ఈ విధంగా వరుస పెట్టి చంపుతావా? ఎవరు నువ్వు? నా ఇంట్లో ఎందుకు చేరావో చెప్పు. చిన్నప్పుడే అమ్మా నాన్నను పోగొట్టుకున్న నేను ఏ ఆప్యాయత అనురాగాలకు నోచుకోలేదు. అమ్మా నాన్న, అన్నయ్య, వదిన, అక్క, బావ, చెల్లి ఇలా అందరూ కలిసి ఉండే ఒక మంచి కుటుంబంలోకి కోడలిగా వెళ్ళాలని, వాళ్ళ ద్వారా నేను చిన్నప్పటి నుంచి పొందలేని ఆప్యాయతల్ని పొందాలని కలలు కనేదాన్ని. అటువంటి సమయంలో అనుకోకుండా చాణక్య పరిచయం అయ్యాడు. చాణక్యల అమాయకత్వం, మంచితనం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆదరణ ఇవన్నీ నాకు చాణక్య మీద మరింత ఇష్టాన్ని పెంచాయి. మొదట నా ప్రేమను అంగీకరించని చాణక్య చివరగా నన్ను అర్థం చేసుకుని నా ప్రేమను అంగీకరించాడు. వాళ్ళ అమ్మా నాన్న మా పెళ్లికి ఒప్పుకోవడంతో నా అంత అదృష్టవంతురాలు ఈ ప్రపంచంలో ఎవరూ లేరని పొంగిపోయాను. కొద్ది రోజుల్లో చాణక్యకు నాకు పెళ్లి. సరిగ్గా అదే సమయంలో
మనల్ని ఎవడో ఫోటో తీస్తున్నాడు రా, రండి. అరే చాణక్య, డబ్బులు ఇచ్చారా? సరే అన్నయ్య. వద్దు వద్దంటూనే గౌరీని హాస్టల్లో వదిలేసి వచ్చారు. అన్నయ్య ఇప్పుడు సమ్మగా ఉందారా నీకు? వాళ్ళు వాళ్ళ పనేదో చేసుకుంటుంటే నువ్వు ఫోటోలు తీసి పరారైపోవడం, నిన్ను వెతుక్కుంటూ మేము సిటీ అంతా తిరగడం, ఆఖరికి నిన్ను వెతికి పట్టుకొని చంపిపోదామనుకుంటే నీతో పాటు నీ కుటుంబం మొత్తాన్ని చంపాల్సిన మాకీ టెన్షన్ అవసరమా? చాణక్య నానా స్వప్న బావగారు మేం చేయాల్సిందంతా చేశాం. ఇంక మీ అదృష్టం. అన్నయ్య చనిపోతూ నాకు ఈ చిప్ ఇచ్చారు. ఇందులో వీళ్ళ ఫొటోస్ ఉన్నాయేంటి? వీళ్ళకి తెలుసా? ఆస్తి కోసం మా అమ్మ నాన్నల్ని చంపి నన్ను అనాథం చేసింది ఈ దుర్మార్గులే. వాళ్ళెవరో కాదు, నా సొంత మేనబావలు. తాతయ్య ఉన్నాడని తెలిసినా వీళ్లకు భయపడి తాతయ్య దగ్గరికి వెళ్ళలేక అనాథలా బ్రతకలేక మీకు దగ్గరయ్యాను. మీకు నాకు మధ్య రిలేషన్షిప్ గురించి తెలుసుకున్న చాణక్య నాకు ధైర్యం చెప్పి ఒక పథకం ప్రకారం ఇక్కడికి పంపించాడు. అలా చాణక్య ఇచ్చిన ధైర్యంతో ఇంట్లో అడుగుపెట్టాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నా సహకారంతో మొదటగా చిన్న బావను, తర్వాత బలరాంను, సీతారాంని చంపేశాడు. పసిబిడ్డతో సహా ఇంటిల్లిపాదిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. వాళ్ల స్వార్థం కోసం ఇలా ఎన్నో అగాత్యాలు చేశారు. అంతేకాదు, ఆస్తి కోసం అమ్మా నాన్నని చంపింది కూడా వీళ్లే.
ఇలాంటి వాళ్ళని చంపడం తప్పంటావా తాతయ్య? లేదమ్మా, నువ్వు ఏ తప్పు చేయలేదు. ఇలాంటి దరిద్రుల్ని వెధవల్ని పెంచి పోషించి నేను తప్పు చేశానమ్మా. దుర్మార్గుడా, తిన్నింటి వాసాలు లెక్క పెడతావట్రా? మిమ్మల్ని కన్నబిడ్డల్లా పెంచినందుకు నా కన్న కొడుకునే నాకు దూరం చేస్తారట్రా? మీరు మనుషులు కాదురా, విష సర్పాలు. రే ముసలోడా, ఇన్నాళ్ళు నువ్వు ప్రాణాలతో ఉన్నావంటే నీ కొడుకు కోడల్ని మేం చంపామని తెలియకపోవడం వల్లని. అది తెలిసాక నువ్వు ప్రాణాలతో ఉండడం వేస్ట్. ఏమే, నీ ప్రియుడి పగ కోసం నా తమ్ముళ్ళనే చంపిస్తావే? వలపన్ని నా తమ్ముళ్ళను ఎలా చంపించావు అంతకంటే దారుణంగా నిన్ను చంపుతానే. రేయ్, వీళ్ళని మన ఫ్యాక్టరీకి తీసుకురండ్రా. చిన్న, తమ్ముళ్లను చంపిన వాడి కుటుంబంలో ఒక్కడూ మిగలడానికి వీల్లేదు. హ్యాపీ బర్త్డే రా. ప్రతి పుట్టినరోజు అమ్మా నాన్న అందరితో సరదాగా జరుపుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒంటరి వాళ్ళం అయిపోయాం. మనకి ఎందుకు ఇలా జరుగుతుందన్నయ్య? హాస్టల్లో ఉండాలని లేదన్నయ్య, నీతోనే వచ్చేస్తాను. ఒక చిన్న పని మిగిలిపోయిందమ్మా, అది అవగాహన వచ్చి తీసుకెళ్తానే. పద పద. గౌరీ, రారా, నీ చెల్లెలు కావాలనుకుంటే వచ్చి కాపాడుకో. రారా, ఎంత దూరం వస్తావరా? ఏంట్రా ఆగిపోయావు? అలసిపోయావా? ఏ నీ చెల్లెలొద్దా? అయితే రారా. అప్పుడే అలసిపోయావా? ఆ రోజు పోయావనుకుని ఫ్లోలో వదిలేసిపోయా. కానీ నా తమ్ముళ్లను వెంటాడి వెంటాడి చంపావు కదరా. నాకెంత మండిపోవాలి? ఇప్పుడు నీ కళ్ళ ముందే నీ వాళ్లను ఒక్కొక్కరిని ఎలా చంపుతానో కళ్ళప్పగించి చూడు.
చాణక్య యాగం సాగింది నిశ్శబ్ద యుద్ధం ఆహరుడు తెరిచే త్రినేత్రం శ్రీకరుడి మూడో పాదం గర్జించే నరసింహ దానం తగిలింది ఓంకార వేదం పురిలోన అర్జునుడు వసురాని పక్షకుడు సమధర్మ రక్షకుడు చాణక్యుడు 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 శతపద్మ వ్యూహాలు ఛేదించే కనుడు ఒక్కడై దిక్కులను శాసించగలడు మరణాలు మరిగిన ఆయుధం వీడు దుష్ట సంహారి అయి కదిలాడు చూడు విషకంఠ శంకరుడు శత్రువద కింకరుడు